క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం నాయకుడు నమ్మిన నాయకుడు. నాయకుడు నమ్మిన నాయకుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది కర్నూలు జిల్లా బ్రాహ్మణపల్లి నుంచి హరిశంకర్ గౌడ్ అనే ఒక కుర్రోడు. అన్నా, ఈ ప్రసంగాలు చూస్తున్నా, ఈ మధ్య మన ప్రసంగాలు బాగా వెళ్తున్నాయి కదా. 2.3K 661 సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా లోకంలోకి వెళ్తున్నాయి. ఆ సోదరుడు అన్న దేవుళ్ళో ఎదగటానికి, అంటే విశ్వాస జీవితంలో బలపడటం అన్నది కామనం. బలపడుతున్నటువంటి వ్యక్తి వాక్యములో ఎదగటానికి ఏదైనా ఒక లైన్ చెప్తావా అన్నప్పుడు తనతో కొన్ని నిమిషాలు మాట్లాడినాక 9:30 అబౌవ్ ఆ టైం అవుతుంది నైట్. కొంచెం మాట్లాడినాక, తమ్ముడు ఫ్రైడే మాట్లాడతాను నీ గురించి, దానికి ఖచ్చితంగా నీకు ఉపయోగపడుద్ది అన్నప్పుడు థ్యాంక్స్ అన్న అని చెప్పి పెట్టేశాడు. ఆ సోదరుడికి ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మనకు కూడా ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇజ్రాయేలీలు అమాలేకీల చేతిలోకి, హివ్వీల చేతిలోకి, పెరిజ్జీల చేతిలోకి, హిత్తీల చేతిలోకి, ఇలా అనేక మంది చేతుల్లోకి వెళ్ళి 60, 65, 68, 73 ఈ సంవత్సర కాలాలు బానిసత్వం అనుభవించిన తర్వాత తిరిగి మరలా రిలీజ్ అవ్వటం, మరలా తిరిగి వాళ్ళు అదే స్థానానికి వెళ్తున్నప్పుడు బాధపడ్డ దేవుడు ఐగుప్తుని పరిపాలిస్తున్నటువంటి ఫరో కిందకి పంపాడు. అది అందరికీ తెలుసు. ఏకధాటిగా 400 చిల్లర సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. అది మనకు తెలుసు. ఈ బానిసత్వం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన మొర ఏదైతే ఉందో, ఆ మొరని స్వీకరించిన దేవుడు వారి కొరకు ఒక నాయకుడిని పరలోకంలోనే ఎన్నుకున్నాడు. పేరు మోషే, ఎర్రనివాడు. ఆ మోషే ఒక 80 సంవత్సరాలు కాలం లోకంలో గడిచిపోయిన తర్వాత 40 ఏళ్ళు ఫరో కోటలో, 40 ఏళ్ళు మిద్యానవనంలో గడిచిపోయిన తర్వాత తిరిగి మరలా తన పిల్ల కొరకు, అనగా దేవుని పిల్ల కొరకు రావటం జరిగింది. కనుక మోషేని దేవుడు నడిపిస్తాడు అనే ఒక నమ్మకంతో లోకానికి పంపాడు నాయకుడు. మోషే ఫరో చేతి నుంచి విముక్తిని కలిగించి పాలస్తీనా నడిపిస్తున్నటువంటి తరుణంలో 12 గోత్రాల నుంచి 12 మందిని ఎన్నుకోవటం జరిగింది. ఆ 12 మందిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నిజంగా బహుశా భూమి మీద ఉండడేమో అనిపిస్తుంది. పేరు యెహోషువ. ఈ నాయకుడు ఏదైతే ఇజ్రాయెల్ని నడిపిస్తున్నాడో, ఎన్నుకున్నటువంటి వారిలో యెహోషువతో కాలేబు గారు కూడా ఉన్నారు. ఆయన గురించి తర్వాత. యెహోషువ ఎలాంటి వాడంటే, నమ్మకం అంటే ఎలా ఉంటుందా అన్నంత గొప్పగా మోషేకి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. సహజంగా ప్రసంగాల్లో మోషేకి నోరుగా ఉన్నటువంటి వ్యక్తి అహరోన్. కానీ కుడి భుజంగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఎంతమంది ఉన్నా యెహోషువకి మాత్రమే చెల్లుబాటైంది. అది అంత గొప్ప నమ్మకస్తుడు. అంతేకాదు, విధేయుడు కూడా. తూచా తప్పకుండా మోసే మాటలను పాటిస్తున్నటువంటి వండర్ఫుల్ థాట్స్ పర్సన్ అతను. ఒక మంచి అవగాహనతో, మంచి ఆలోచనతో మోషే దగ్గర ఎదుగుతూ ఉన్నాడు.
12 గోత్రాల్లోంచి ఎన్నుకున్న వారిలో ఒకడు, విధేయుడు, నమ్మకస్తుడు, తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. మోషే ఇతని నుండి ఏం ఆశించుంటాడో ఆలోచించండి. 6 లక్షల కాల్బాల నడిపించాలంటే సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్కి విధేయత, నమ్మకం, తూచా తప్పకుండా పాటించే గుణం కలిగిన వాడుగా ఈయన కనబడుతున్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 9వ వచనము. మోషే యెహోషువతో అంటున్న మాట, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళు, అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అనేను. నువ్వు యుద్ధానికి వెళ్ళు, అమాలేకీయులతో నువ్వు యుద్ధం చేయి. రేపు నేను ఆ కొండ మీదకి దేవుడు ఏదైతే నాకు కర్ర ఇచ్చాడో ఆ కర్ర తీసుకొని ఆ శిఖరము నిలబడి నేను నిన్ను చూస్తుంటా. యుద్ధం చేయమని చెప్పాడు అంటే చెప్పకనే విజయాన్ని చేకూరుస్తాడు అని ఒక నమ్మకం. అక్కడ యుద్ధం చేసి గెలిసిరా అని చెప్పట్లా, యుద్ధం చేయి. గెలుపు ఓటములు దైవాధీనం అని కూడా అనట్లు. అక్కడ యెహోషువతో నువ్వు యుద్ధం చేయి. ఆ కొండ మీద దేవుని కర్రతో నేను నిలబడి కొనన నిలబడి నిన్ను చూస్తుంటా. ఇప్పుడు ఈ యెహోషువ ఏం ఆలోచించుంటాడు? నమ్మకముతో శారదీసిన 12 గోత్రాల్లో ఒకడు. ఎంత నమ్మకం ఉంటే మన కొరకు మనుషులను ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్ళమని నా మీద భారం పెట్టాడు. ఎంత నమ్మకం! నమ్మకము లేనప్పుడు మనం ఈ పని చేయని ఎప్పుడు చెప్పలేమండి. ఒక వ్యక్తి మీద ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్న రోజునే ఈ పని చెయ్యి అని చెప్పగలం మనం, లేకపోతే చెప్పలేం. మోషేకి యెహోషువ మీద ఉన్న నమ్మకం తమ్ముడు నీకు బాగా ఉపయోగపడుతుంది. మోషేకి యెహోషువపై ఉన్న నమ్మకం అమాలేకీయులతో యుద్ధము చేయమంటే విజయాన్ని తీసుకొని వస్తాడు అని ఒక నమ్మకం. తూచా తప్పకుండా విధేయతతో వెన్నంటే నడుస్తున్నటువంటి వాడి మీద కథన రంగములో కాలు మోపి యుద్ధం చేయటమే కాకుండా విజయాన్ని చేకూర్చు. ఎంత కాన్ఫిడెంట్ చెప్పండి! ఇంత కాన్ఫిడెంట్ నేటి సంఘాల్లో ఉందంటారా? ఒక కాపరికి దేవుళ్ళు ఎదుగుతున్న పిల్లల మీద ఇంత కాన్ఫిడెంట్ ఉందా అంటే మనం చూస్తుంటాం. ఏం లేదు, 2 వర్గాలుగా చీలిపోవటం, కొట్టుకోవటం. ఒకటి ట్రెజరర్ వర్గం, 2 కాపరి వర్గం. విశ్వాసులు కూడా అంతే, ఇలాగే ఉన్నారు. ఇన్ని పాఠాలు బైబిల్లో దేవుడు మన కొరకు రాయించిన, ఇంతమంది వ్యక్తుల విధేయతను మన ముందు పెట్టిన, వాటిని మనం ఓన్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యామన్నది 100% ఖచ్చితంగా చెప్పకనే చెబుతున్నాడు. కనుక యుద్ధం చేయి అమాలేకీయులతో, విజయం తీసుకొని రా అని చెప్పట్లా. విజయం తెస్తామన్న నమ్మకం ఉంది కనుకనే ఆ మాట అనగలిగాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యెహోషువని బాగా గమనిస్తాడండి మోషే. ఏ కాపరైనా గమనిస్తాడండి. టీచర్ మీరు చూడండి, 40 మంది ఉన్నాయి స్కూల్లో, 50 మంది ఉన్నాయి. ఖచ్చితంగా ఒకరి మీద కనిపెడతారు. మీకు ఎన్నోసార్లు చెప్పిన 7th క్లాస్లో నాకు పుట్టుమచ్చ ఎదుగుతున్నారు, నాకు దొరకట్లా, ఎక్కడున్నాయో. అరే అటు తిరుగు ఇటు తిరుగు, నిక్కర పైకెత్త అంటున్నారు. నిక్కర్లు కదా మరి అప్పుడు ఎక్కడ దొరకట్లా. అప్పుడు కాకాని వెంకట నరసయ్య గారిని ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు. నేనంటే బహు ఇష్టం ఆయనకి. కొట్టమని అలా కొడతాడండి. మాస్టర్ వీడికి పుట్టుమచ్చ దొరకట్లే మాస్టర్ అంటే, వాడికి రైట్ డైలాగ్ చూడండి అంతే. కుడి కంటిలో పుట్టుమచ్చ ఉన్నదన్న సంగతి నాకు కూడా తెలియదు. అప్పుడు ఎమోల్ ఆన్ ద రైట్ ఐ అని నా రికగ్నైజ్డ్ ఏదైతే పుట్టుమచ్చ ఉందో అది అక్కడ
లిఖించబడింది. కుడి కంటిలో పుట్టుమొచ్చున్నదన్న సంగతి నాకు కూడా తెలీదు. ఎన్నోసార్లు అద్దం ముందు నిలబడ్డా, కళ్ళు ఇలా చూసుకుందా కానీ అబ్జర్వేషన్ చేయాల. ఎమోలా ఆన్ ద రైట్ ఐ అని ఉంటుంది ఇప్పటికీ నా సర్టిఫికెట్లో. అంటే మా మాస్టరు ఏం గమనించాడంటే, ఖచ్చితంగా ఒక స్టూడెంట్ మీద ఏ టీచర్కైనా ప్రీచర్కైనా ఒక దృష్టి ఉంటుంది. అంతే. అప్పుడు నేను అనుకున్నా, అబ్బా అనుకున్నా, అంటే అబ్జర్వేషన్ అనేది ఎంత ఉంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కనుక యెహోషువని అబ్జర్వేషన్ చేయటంలో మోషే ఎంత జాగ్రత్త తీసుకుంటాడు చూడండి. దేవుని ఎడల విశ్వాసం ఉంది, రైట్. ఎవరికి? యెహోషువకి. నా పట్ల గౌరవం ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది నా పట్ల ఆయనకి. నేను ఏ మాట చెప్పినా రెస్పాండ్గా దాన్ని చేయగలిగే స్తోమత ఉంది. అంతేకాదు, బాధ్యతను అప్పగించామా 100% దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాడు. కనుక అంతేకాదండి, మోషేకి పరిచారకుడు కూడా. పరిచారకుడు అంటే పరిచర్య చేసేవాడు. మోషే దగ్గర వినయము, విధేయత, నమ్మకము, తూచా తప్పకుండా పాటించే తత్వము, ఎప్పుడు ఏం చెబుతాడా అని ఆలోచించుకునే మంచి మనసు, ఏ చెప్పినా సరే నిర్వర్తించే మనసు, ఇన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ అయితే, ఆ యెహోషువకు ఉన్నటువంటి మరొక బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? పరిచారకుడు, మినిస్టర్ అంటారు ఇంగ్లీష్లో. పరిచారకుడు, మోషేకి పరిచారకుడు ఈ యెహోషువ. మోషేకి పరిచారకుడు అంటే ఖచ్చితంగా ఒక నాయకుడిగా ఉన్నవాడు తీసుకునే ప్రతి స్టెప్ని 100% గమనిస్తూ, ఏం కావాలో నిర్వర్తిస్తూ, అందిస్తూ, చేకూరుస్తూ సాగుతున్నాడు. నాకు అనిపించింది, ఆ కుర్రోడు అడిగినప్పుడు నేను కూడా 6th క్లాస్ కింద నుంచే ఈ క్వాలిఫికేషన్స్ నాకు తెలియకుండా ఉన్నాయి కదా. నేను ఏ కాపురతో అయితే సహవాసం చేశానో ఆ కాపురులు అందరూ అనే మాట ఏంటంటే, నువ్వు మాకంటే గొప్పడు అవుతురా అని. నేను అనుకునేవాడిని, నీకు సహజంగా అలాగంటుంటారులే అయ్యగారు అనుకునేవాడిని నేను. అది నాకు అప్పుడు బోధపడలా. ఎటు పడితే అటు అప్పుడు ఫోన్లు ఎక్కడ? 2005లో కూడా నాకు ఫోన్ లేదని మీరు నమ్ముతారా? 2005లో హైదరాబాద్ వచ్చిన 5 ఏళ్ళకు నాకు ఫోన్ లేదు. శ్యామ్ గాడికి ఒక డబ్బా ఫోన్ ఉండేది. ఫోన్ వస్తే పెద్ద సౌండ్ అనేది. అది వాడు బయటకు వచ్చి హలో అని మాట్లాడుతుంటే ఫోన్ ఏంట్రా బాబు అనిపించేది నాకైతే. 2005 కూడా లేదు నాకు ఫోను. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఫోన్ లేని కాలంలోనే మా అయ్యగారు ఏం చెబుతాడో, ఎక్కడ రమ్మంటాడో, ఏం చెప్తాడో ఇది తెలియకుండానే ఉండేది. అంటే అలా స్థిరపరిచాడు దేవుడని నాకు సేవకు వచ్చిన తర్వాత ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనిపించింది నాకు. ఇంటికి వెళ్ళమ్మా అంటే, అయ్యగారు వెళ్తాలే, తినండి మీరు తినండి. అన్నం తిన్న తర్వాత ఓకే అనుకున్నప్పుడు అప్పుడు ఇంటికి వచ్చేవాడిని. 11:40, 11 అట్లా అయ్యేది. మా అమ్మ అడిగేది కాదు ఎక్కడ పోయినరా అని, ఎందుకంటే ఖచ్చితంగా మా అమ్మకు తెలుసు అలా అక్కడే ఉంటాడని. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఇవన్నీ కూడా దేవుడు ఒక వ్యక్తి పట్ల చూస్తున్నటువంటి క్వాలిఫికేషన్స్. పరిచారకుడు, వాక్యం చెప్పగలిగే స్థితిలో ఉన్న పౌలు గారికి మార్కు పరిచారకుడుగానే ఉండిపోయాడు. రాదని కాదు, సువార్త రాశాడు. ప్రారంభ సువార్త ఆయనతోనే రాయించాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పరిచారకుడిగా ఉన్నాడు యెహోషువ. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనము. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. అతని పరిచారకుడు మోషేయు, అతని పరిచారకుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ మోసేనే. ఇంకా అద్దం ముందు నిలబడితే ఏం అవసరమో అది మళ్ళీ మోసేనే తీర్చుకున్నట్టుగా ఉండేవాడు యెహోషువ. ప్రియమైన దేవుని పిల్లరా, అంతటి పరిచారకత్వములు ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ. అందుకే దేవుడు ఇష్టపడి పరిచారకుడైన ఆ పదప్రయోగాన్ని రాయించాడు అక్కడ. అంతే కదండి. మరి పరిచారకుడే కాదండోయ్, ఆ స్టెప్ చూడండి. ఫస్ట్ వినయం, విధేయత, నమ్మకం,
తూచా తప్పని మనస్తత్వం, పరిచారకుడు. అంతేకాదు మోషే గారికి ఈ మాట చెబితే ఓకే అన్నంత గొప్ప సలహాదారుడు. అది పరిచారకుడు మాత్రమే కాదు, సలహాదారుడు కూడా. అంటే ఏ రేంజ్లో యెహోషువ తనను తాను మోషే అనే నాయకుడు దగ్గర ఎదుగుతున్నాడో చూడండి. ఒక కాపరి దగ్గర విశ్వాస జీవితములో ఎదగవలసినటువంటి సంగతులు అవి. ఎదుగుతున్న వాడికి దేవుడు అబ్జర్వ్ ఉంటుంది. సలహాదారుడు కూడా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28వ వచనము ఒకరు చదవండి. మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ. మోషే నా ప్రభువా, మోషే నా ప్రభువా. వారిని నివేదింపమని చెప్పింది. నిషేధమా నివేదమా? నేను రాసుకున్న నిషేధమని. మోషే నా ప్రభువా. యెహోషువ ఏమంటాడు? మోషే నా ప్రభువా, మోషే నా ప్రభువా, వారిని నిషేధించుము. సలహా ఇస్తున్నాడు. నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ అంటున్నమాట మోషే నా ప్రభువా. ఇదే మాట ఏలియా గారి శిష్యుడైన ఎలీషా గారు కూడా అన్నారు. నా ప్రభువా, నువ్వే నా ప్రభువా. నడిపిస్తున్న నాయకుడి దగ్గర వినయముతో వర్ధిల్తున్నటువంటి వాడు అంటున్న మాట చూడండి. అది ఇట్స్ వండర్ఫుల్ కదండి. ఎప్పుడైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయో యు బికమ్ ఏ లీడర్. నువ్వు ఖచ్చితంగా నాయకుడు అయ్యే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మోకరించి ప్రార్థన చేస్తే నాయకుడు అవ్వం. కష్టపడి జనాల్లో తిరిగితేనే నాయకుడు అవుతాం. నాటి నేటి రాజకీయం అదైతే యాజకీయం కూడా ఇదే. మనమేం చేస్తాం? నేను ఉన్నాను. ఏం పాట? ఎవరు ఈ పాట రాసింది? ఆదం వెలిగడ. నన్ను వాడుకో ప్రభువా. నువ్వు బదిలాడే సంవత్సరం లేదురా బద్మాష్. అది ఏం పాట అది? నేను ఉన్నాను ప్రభువా, నన్ను వాడుకోనా. నిన్ను వాడుకోవటానికి నువ్వేమన్నా పాత్రవా? ఎవడవు నువ్వు? మేము వెళ్ళాము ఛత్తీస్గఢ్ దగ్గర ఒక ప్రాంతానికి 3 రోజులు వెళ్ళాను నేను. అప్పుడు కారు వేసుకొని ఫస్ట్ ప్రసంగం ఫస్ట్ రోజు నాది, 2వ రోజు వాడిది, 3వ రోజు మళ్ళీ నాదే. మధ్యలో 3 రోజులు నాకు ఇచ్చినాక పాటలు పడ్డానికి వాడికి ఇచ్చారు ఛాన్స్. వాడు ఒక రోజు ప్రసంగం అడిగాడంట. అరుణ కుమార్ గారు ఇదండి అంటే సార్ అని చెప్పి వెళ్ళాను నేను. ఏటూరు నాగారం అవతల ఆ ప్రాంతానికి 3 days ఉన్నా అక్కడ నేను. 2వ రోజు వాక్యం లేదు. ఇంకా ఒకటే పాట, ఇంకా ఒకటే పాటలు. నేను అన్నా ఏంటి సార్ ఇదేంటంటే మీకే ఇచ్చాను కదా సార్, పోస్టర్లో కూడా మీకే ఉంది కదా అని అడిగాడండి. ఆదాం బెన్ని పాటలు బాగా పాడతాడు, అతనికే ఛాన్స్ ఇచ్చావు, పైగా 15,000 ఇస్తున్నాం సార్ మనకు, ఇంకా మీరన్నా ఫ్రీ. నేనే ఉన్నాను ప్రభు, నన్ను వాడుకో. మరి ఇంత దిగజారి ఎట్లా అడుక్కుంటారో నువ్వు? వాడు ఒకడు ఉన్నాడు తెలంగాణ ఆంధ్ర నాయకుడు, గాజు పగ్గులు కొద్దీ అంటాడు. పిఠాపురం అడుక్కుంటున్నాడు, అమ్మా నాకు ఓటేండి అని. అదే గాలివాడు పవన్ గాడు. ఏం మాట్లాడుతున్నాడు? అవగాహన ఉందా? ఈడంతే. ఒరే నిన్ను వాడుకోవాలంటే నీ దగ్గర క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి? ఏమున్నాయి? పిల్లలు, భార్య నీ దరిద్రపు చేష్టలు భరించలేకపోయారు. నీకు భార్య లేదు, పిల్లల దగ్గర లేరు, ఇంకా నువ్వేమో రాస్తావు భోగి పాటలు, నాకు బొచ్చులో పాటలు. నిన్ను అక్కడ కూడా వేసావు 3వ రోజు. నువ్వు చూస్తున్నావు, ఆ సంగతి నాకు తెలుసు. ఎవరికి తగ్గను రే. వాడు ఒక్క మాట అంటేనే 1,50,000 శాలరీ వదిలేసి బయటకు వచ్చిన క్యాండిడేట్ నేను. మాట పడ అస్సలకి. అది దేవుడిని మాట అంటే అస్సలు ఒప్పుకోను.
రేపు ఆదివారం అదే. ప్రియమైన దేవుని పిల్లారా, నన్ను వాడుకో ప్రభు, ఒక ఆడియో పడేట్టు పాడుతుంటాడు. మీ దగ్గర ప్రీచెస్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఫోన్ పోయినాక అడుగుతాం, ఏమంటే ఏమని అంటే వాడు చదువుతుడు, అంటే తెలియదురా మేము ఫీచర్స్ అంటాం. అవన్నీ విన్న తర్వాత నచ్చితే కొంటాం. ఫోన్లో ఫీచర్స్ లేకుండా బయట పంత బాగుంటుంది కొంటామండి. ఫోన్ మనం 15,000 పెట్టి ఫోన్ కొనడానికి గంటన్నర కొంటాం. ఒకడైతే 10 6 దాకా ఆడే ఉంటాడు. గెలికి మొత్తం నాశనం చేసి వస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ సంవత్సరంన్నర వాడితే ఆగవై స్టక్ అయిపోయే ఫోన్కే ఇన్ని ప్రీచర్స్ అడుగుతున్నామే. ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయి ప్రీచర్స్? ఈ యెహోషువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? పోనీ రేపు నీకేమైనా టెస్టిమోనీ ఏమన్నా, ఆత్మసాక్షి ఏమన్నా ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే ఏముంది సాక్ష్యం? నేనంటే మొన్న పిల్లకి ఎడతానండి ఇంట్లో అడిగి అని చెబుతావా? అంతమించి క్రైస్తవుడు సాక్ష్యాలు చెప్తాను బాబు. అదే కుర్రోడు అంటున్నాడు, అన్న నీలాంటి ఉండబట్టే క్రైస్తవం ఇంకా బతికిందేమని కామెంట్లో మీరు చూడండి. అదే దీని అవ్వ తగ్గేదలే దేవుడి కోసం. అక్కడ అంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం, దేవుడికి సరెండర్ అవ్వలేకపోతున్నాం. కారణం సాతాను ఆవరించుందేమోనంతగా ఉంటుంది ఆలోచన. అది మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ ఏమన్నాడు? మోషే నా ప్రభువా వారిని నిషేధించమని సలహాదారుడు, ఆత్మీయుడు, తూచే తప్పకుండా పాటించేవాడు, పరిచారకుడు, దేవుని పట్ల విధేయుడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఒక వ్యక్తిలో ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి? అలవరుచుకున్నాడు. ప్రతి పాఠం ఆత్మ ఎదుగుదలలో మనకు ఒక సత్యం చూపిస్తూ నిలబెడుతుంది. అది ప్రియమైన దేవుని పిల్లారా, సలహాదారుడుగా ఉన్నాడు కదా, కనుక ఎంత గౌరవం. నా ప్రభువా ఎలీషా గారు అన్నప్పుడే నాకు మైండ్ పోయింది. మరి గెహాజీకి ఎందుకు రాలా? ఏలియా గారి దగ్గర ఎలీషా వారు ఉన్నారు, ఎలీషా వారి దగ్గర గెహాజీ ఉన్నాడు. అంటే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారు. ఇవాళ స్టూడెంట్స్ రేపు ప్రీచర్ అవుతాడు. క్వాలిఫైడ్ అయితే 100% దేవుడు వాడుకుంటాడు. మరి గెహాజీకి ఎందుకు లేదు? ఇంకా ఏలియా గారి కంటే 2 రెట్లు ఎక్కువగా అద్భుతాలు చేశాడు కదా, 13 అద్భుతాలు ఎక్కువ చేశాడు కదా, ఎందుకు లేడు? ఆలోచిస్తే మనకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, ఖచ్చితంగా ఎదుగుతున్న వాడిని టార్గెట్ చేస్తుంది. అన్ని కొడితే మళ్ళీ స్నేక్ ల్యాడర్ ఆటే, ఎంత ఎత్తిదిగినా నిచ్చి కింద పడి మళ్ళీ 2 పాయింట్ కూడా కొత్తవాడు. ప్రియమైన దేవుని పిల్లరా, సలహాదారుడిగా ఉన్నాడు అంటే నా ప్రభువా. అసలు ఈ పదం చూడండి, ఈ పదం వాడతామండి అసలు మనం వాళ్ళం. నా ప్రభువా అంటే గౌరవం. వారు వద్దు అని చెప్పేటంత సన్నిహిత్యం. దేవుని మాటలను ప్రజలకు పంచటములో మోషేకు తోడుగా ఉన్నాడు. దేవుని మాటలను అంటే మోషే కీర్తనకారుడు గనక కీర్తనలో రాయబడ్డ ప్రతి మాటని మోషేకి నోరుగా, మోషేకి ఒక రకంగా చెప్పండి మైక్గా అనుకుందాం కొంచెంసేపు. ఎవరున్నారు? ఇప్పటి వరకు మనం అహరోన్నే చూసాం, కానీ యెహోషువ కూడా ఉన్నాడు. కూడా ఏంటి ఉన్నాడు ఆల్రెడీ. ఆ పదం చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 44వ వచనము. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు, కీర్తన మాటలు, కీర్తన అంటే పాట, పాటలో ఇమిడి ఉన్న మాటలను ప్రజలకు అందించిన వారు, వినిపించిన వారుగా ఉన్నారు. మోషే నోటి మాంద్యం గలవాడు, కానీ
వక్త. క్వాలిఫికేషన్ ఇచ్చాడు దేవుడు. చూడండి, ఏ కీర్తన అయితే పాడారో ఆ కీర్తనలోని మాటలను సైతం యెహోషువ మోషేతో కలిసి ప్రజలకు వినిపించారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ ప్రసంగం, సెకండ్ ప్రసంగం అనుకోవాలి. ఇది మోషే గారి కీర్తన రాస్తే, ఆ కీర్తన పాడితే, ఆ కీర్తనలో ఉన్నటువంటి మాటల పద అల్లిక ఏదైతే ఉన్నదో అది యెహోషువ మోషేతో కలిసి ప్రజలకు అందించాడంటే మోషేతో ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం చూడండి. మోషే మాటల్లోనే అర్థమే కాదు, పరమార్థాన్ని కూడా ప్రజలకు చేరవేయటంలో యెహోషువకి దేవుడిచ్చిన గిఫ్ట్ అండి అది. మోషే ఏం పలికాడో దాని అంతరార్థం ఏమై ఉన్నదో యెహోషువ కిట్ట తెలిసిపోయింది. ఎందుకంటే పరిచారకుడు గనక నాయకుడితో ఎప్పుడు ఏదో ఒక విషయంలో అతను ఆ బంధాన్ని కలిగి ఉన్నాడు గనక. మాటకు అర్థం ఎలా తెలుస్తుంది మనకి? మాటకు అర్థం ఎలా తెలుస్తుంది? తెలిసిన వాడి దగ్గర నేర్చుకుంటే తెలుస్తుంది. ఎవరికైతే తెలుసుద్దో దేవుడిచ్చినటువంటి జ్ఞానం అది ఎదుటివాడికి అందాలంటే అప్పటికే వాక్యములో సంఘాలలో వెళ్ళి వాక్యం చెబుతున్న పేతురు గారికి పౌలు గారి యొక్క మాటలు ఆంతర్యం అర్థం కాల. దీన్ని బట్టి పౌలు గారు ఎంత దగ్గరగా చూడండి, ఎంత రెస్పెక్టబుల్గా చూడండి పీటర్. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక నాయకుడి యొక్క మనసు నడిపిస్తున్న విధానములో చేదోడు వాదోడు అనే పదానికి సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం యెహోషువ. కీర్తన మాటల ప్రజలకు వినిపించిరి. ప్రియమైన దేవుని పిల్లరా, వెంట ఉన్నాడు గనకనే ఎన్నో విజయాలు అందించటంలో నేర్పరిగా ఇంకా తక్కువనే మనం చెప్పే పదాలు యెహోషువకి. ఇంకేమైనా ఉంటే కొత్తగా ఎతకాలి. ఇంకా అంతటి గొప్పగా ఎదగలిగాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో విజయాలు మోషే గారు చెప్పటం, యెహోషువ వారు చేయటం. ఎన్నో విజయాలు ఈ 40 సంవత్సరాలలో కాలినడకన వెళ్తున్నప్పుడు అనేక మంది మీద పడుతున్నప్పుడు యుద్ధం చేసి మోషే గారికి విజయాన్ని అందించటంలో యెహోషువకి మామూలుగా లేదు. అసలుకి 1-2 విజయాల తర్వాత మనం కూడా విజయాన్ని అందించగలమనే కాన్ఫిడెంట్ అయితే అతను లేదు. సహజంగా మనకి ఎలా ఉంటుందంటే 1-2 మాటలు ఎప్పుడైతే కొద్దిగా మనం నేర్చుకుంటామో అప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చేది మనకు. ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అంటే దీన్నే ఉంది ఆ రేంజ్లోకి వెళ్ళిపోతాం మనం. ఒక్క మాటని 100 ప్రసంగాలు చేస్తా. మళ్ళీ నెట్ సాక్షిగా చెప్తున్నా, భూమి మీద బతికున్నోడు ఎవడైనా నన్ను కొట్టాలి, నేను బతికుండగా కొట్టాలి. ఉంటే ఇప్పటికే 2000, 3000 టచ్ అవుతున్నాయి కదా. ఉంటే ఒకసారి చెప్పండి అడుగు. ఉంటే ఒక మాటకి 100 ప్రసంగాలు చేస్తా. ఇప్పుడు ఇంకా కక్ష పెంచా, డోస్ ఇంకా పెంచా. ఎప్పటికైనా ఎవడైనా వస్తాడేమో, అపజయం ఎరగని వాడిగా భూమి మీద మరణం చూడాలి నేను. దీన్ని ఏమంటారు? బలుపు అంటారు దీన్ని. నీ భాషలో అదే బలుపేది. అది ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు అంటే అపజయం ఎరగని వాడు. అపజయం ఎరగని వాడినే క్రైస్తవుడు అంటారు. డిబేట్కి వెళ్తారు, డ్రా చేసుకొని వస్తారు. ఇంత మాత్రం దానికి ఎందుకు? దీన్ని డిబేట్ అంటారా? దీన్ని ఎక్కడో లాలూచి పడ్డావే అనిపిస్తుందో నాకు. మరి ఎరా బట్టతల నీకే చెప్పేది. అది ఎక్కడో లాలూచి పడ్డాడు వీడు, అందుకని ఇట్లున్నాడు వీడు. ఒరే సొమ్ము కోసం దేవుడి వాక్యాలు అమ్ముకునేంత నికృష్ట బతికెందుకురా? ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఎన్నో విజయాలు, 40 ఏళ్లలో ప్రయాణాలు, ఎన్నో విజయాలు. ప్రతి విజయం వెనకాల గురువుగారి ఆనందాన్ని చూశాడే తప్ప
ఏ రోజు కూడా తన మనసులోకి ఈ ఆలోచన రాల. నాకు అనిపిస్తుందండి ప్రసంగం రాసినప్పుడు, ఆ పిల్లోడు ఎందుకు అడిగాడబ్బా అనిపించింది నాకు. లేకపోతే ఇంకా వేరే చెప్దాం అనుకున్నా. యాక్చువల్ ఈరోజు కూడా వాడిని వేద్దాం అనుకున్నా రాధాగాడిని. ఆడికో టైటిల్ కూడా గట్టిగా పెట్టినా, కానీ ఎప్పుడైతే అడిగాడో నాకు ఒక ఆలోచన పుట్టింది. ఏదో తనకు కావాల్సింది నన్ను అడుగుతున్నాడు అనిపించింది. అందుకని ఒక మాట చెప్పలేం కదండి మరి. అందుకని ఒక మహానుభావుని తీసుకొని చెప్పడం ప్రారంభించాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని విజయాలు అందించిన ఎక్కడ కూడా ఇది నాది అని తన అకౌంట్లో వేసుకోలా. ఎంతగా వెళ్తాం చూడండి. ప్రతి విజయం కూడా మోషే గారి అకౌంట్కే ఇచ్చాడు. మోషే గారి అకౌంట్కే ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు తెలుసా? మోషేని నడిపిస్తున్న దేవుడు. మోషే చేతుల్లో కర్ర, దైవ కర్ర, దేవుని కర్ర అని ఉంది బైబిల్లో. మోషేని నడిపిస్తున్నటువంటి దేవుడు మోషే ఎన్నుకున్న వారిలో యెహోషువ మీద దృష్టి పెట్టాడు. అంతేగాని బెన్నీగాళ్ళలాగా, బద్మాష్ బెన్నీగాళ్ళలాగా ఈ తెక్క పాటలు రాయలా. అది ప్రియమైన దేవుని పిల్లరా, మోషే, యెహోషువని దేవుడు అంజూరపు చెట్టుతో పోల్చాడంటే నిజంగా నాకు అనిపించింది, అబ్బా బతుకంటే అది అసలు ఆయన ఎట్టుంటారో మనకు తెలియదు. కానీ నాకు అనిపిస్తుంది, పితరులు ఎంత కష్టపడి సువార్తని రోజున ప్రపంచంలో స్థిరపరిస్తే ఆఫ్టర్ 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవితానికి మనిషి ఈ రోజున ఇంత సెల్ఫిష్గా ఎలా దిగజారాడు అనిపించింది నాకు. నిజమండి. ఈరోజు సువార్త తీసుకెళ్ళి ఎవరు లేడండి. సువార్త అందరూ వ్యక్తిగత పేరు, వ్యక్తిగత ఖ్యాతి, వ్యక్తిగత స్వార్థమే ఉంది. స్వనీతిని స్థాపించుకోవడానికి మాత్రమే సేవలోకి వచ్చినటువంటి వారు అనేక మంది ఈ రోజున ఉన్నారు. నాకు భయం, ఎక్కడైనా మనకి ఏమన్నా 0.0 నాట్ 1 మన అకౌంట్లో పడ్డా ఇది చాలా డేంజర్ దారితీసింది. కనుక అసలు మనకు ఇది వద్దు. మనకి అది ప్రతి క్రెడిట్ అనేది దేవుడికి వెళ్ళాలి. మన నిమిత్త మాత్రులు మాత్రమే. నాకు దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు అంతే, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. యూటిలైజ్ అంటాం కదండి, సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని అబ్బా అని ఎప్పుడైతే అనుకున్నామో కొమ్ములు వస్తాయి. కొమ్ములు వస్తే దేవుడు ఏం చేస్తుంది సార్? చేసరింగే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యెహోషువని అంజూరపు చెట్టుతో పోల్చాడు. అంజూరపు చెట్టు అంటే ఎంత గొప్ప చెప్పండి. సాదృశ్యంగా చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనము. ఒక్కొక్క వ్యక్తి అండి ఈ రోజున నిజంగా వారిలాగా ఎదగడానికి ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఇవన్నీ మనకు వస్తాయో నిజంగా అనిపిస్తుంటుంది కదా. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము, గన్నేరు చెట్టు పెంచువాడు తిని సచ్చును. అంజూరు చెట్టు పెంచువాడు, మోషే పెంచుకుంటుంది అంజూరపు చెట్టుని. మోషే యెహోషువ రూపములో అంజూరపు చెట్టుని పెంచుకుంటున్నాడు. దాని ఫలాన్ని తింటున్నాడు. మోషే ఎన్నుకున్న ఎన్నికలో ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా మోషే మోయాబు మైదానములో మరణించేంత వరకు నిజంగా యెహోషువలో ఈ మన పితరుడు కదండి, ఎంత గొప్ప చూడండి. అది ఎలా వచ్చింది అసలుకి? అది డౌన్ టు ఎర్త్ అంటాం కదా. ఇన్ని విజయాలు చేసినా, ఇన్ని విజయాలు సాధించినా ఏ రోజు కూడా ఇది నా అకౌంట్లో కన్నా ఆలోచన లేకుండా యెహోషువ ఉన్నాడంటే నిజంగా ఏం నేర్పుతున్నాడు యెహోషువ లోకానికి? మనమేం నేర్పుతున్నాం ఈ రోజున? మనమంటే ఈ రోజున ప్రసంగికులు కానీ మిగతా వాళ్ళు కానీ, నీలో నువ్వు వర్తుబుల్ క్యాండిడేట్ అయితే, నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యానికి ఎలిజిబిలిటీని సాధిస్తే, అంతటి కసి, అంతటి స్థితి నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు వాక్య తాత్పర్యాన్ని అనుగ్రహిస్తాడు. పైనుండి వచ్చు జ్ఞానం, ఇది మనసులో పెట్టుకోవాలి. జ్ఞానం ఎవడివ్వాలి? పైనుంచి దేవుడు ఇవ్వాలి. దేవుడు ఎక్కడున్నాడు? నెత్తి మీద ఉన్నాడు, పైన ఉన్నాడు.
పైనున్న దేవుడు కిందున్న మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. వీడికి వాక్యం మీద గ్రిప్ ఎంత, ఆసక్తి ఎంత, తగ్గింపు ఎంత, వీడిని వాడుకోవచ్చా వాడుకోకూడదా, అంతే. చూస్తూ ఉంటాడు. కనుక అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును, తన యజమాని మన్నించువాడు. మన్నించడం అంటే ప్రేమించటం. మన్నించడం అంటే మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ కాదు. ఇంగ్లీష్ అనేది సంకర జాతి భాష. దానికి అర్థాలు, పరమార్థాలు టర్నింగ్ని బట్టి మారిపోతుంటాయి, పొజిషన్ బట్టి మారిపోతుంటాయి, అంతే. చెప్పలేము ఆ అర్థం దేంట్లోకి ఇమిడిద్దో కరెక్ట్గా మనం దాన్ని అక్కడ చెప్పలేము. ఆ సందర్భాన్ని బట్టి ఇమిడిద్ది అక్కడ, అంతే. ఇంగ్లీష్ అంటే అలా ఇరుక్కుపోద్ది, అంతే. అది అన్ని చోట్ల వాడామనుకో పట్టే. అది మన్నించువాడంటే ప్రేమించువాడు. అది తన యజమాన్ని మన్నించువాడు ఘనత నొందును. ఎక్కడ పెట్టాడు కీ పాయింట్ని? ఏ నాయకుడైతే సువార్త కొరకు కష్టపడి ముందుకెళ్తున్నాడో ఆ నాయకుడి దగ్గర నీ స్థితి ఈ రోజున ఎలా ఉన్నది? నాకు ఒక ఆత్మసాక్ష్యం ఉన్నది, నాకు ఒక గొప్ప సాక్ష్యం ఉన్నది. ఒకసారి చెప్పి మీకు మధ్య ఒక వ్యక్తికి ఒక 10 నిమిషాల పాటు ఇట్లా సాక్ష్యం చెప్తే, నా ఇంత గొప్ప సాక్ష్యం ఎప్పుడు చెప్పలేదంటే, నేను ఉన్న ఈ 15 నిమిషాలు ఈ టైమింగ్లో దేవుడి గురించే మాట్లాడతా, కానీ నా గురించి ఎక్కడా చెప్పను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో నీకేం పని? మాదండే మొండమో ఫ్యామిలీ చెప్తావా? చెప్తావా అంట, చెప్తావా? ఒకడున్నాడు నరసాపురం దగ్గర సింగ్ అని. మేము హైదరాబాద్లో ఉన్నాం, నేను తమ్ముడు రాజు. వాడు చెప్పేవాడు అందరికీ పడుకున్నాను సాయంత్రం పూట కాలు మీద కలుసుకుని చూపుకుంటే మాట్లాడుకున్న పిచ్చబడి మాట్లాడేవాళ్ళం. వాడు చెప్పేవాడు ఇంకా మా నాన్న పాస్టర్ గారు మాకు అట్టుంది అన్నాడు, అంతే. మరి నమ్మకేం చేస్తాం, మరి నమ్ముతాం కదా. వాడు కర్మగాలి ఫస్ట్ టైం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, తిర్లపూడి వెళ్ళినప్పుడు జోసఫయ్య గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు చూసిన. చూస్తే ఇంకేముంది, చెరువు కట్ట మీద ఉంది. ఇప్పుడు చెరువు కట్ట మీద మా ఇల్లు ఉంది, నట్టాలు ఇల్లు ఉంటే ఏమైద్దండి? మాది మాడదాకా పాకే కదా, ఎవరిదైనా పాకే ఉంటుంది కదా స్థితి బట్టి. ఇప్పుడు హెచ్చులు ఎందుకు మనకి? నేను చెప్పేవాడిని, మాకు 5 సెంట్లు స్థలం ఉంది, మా నాన్న కష్టపడి కొనుక్కున్నాడు, ఆయనకేం రాలేదు, గవర్నమెంట్ ల్యాండ్ ఏం రాలేదు, కొనుక్కున్నాడు. అప్పటికే 1250 పెట్టి కొన్నాడు. ఎందుకంటే సాక్ష్యం కాబట్టి, మొత్తం మాట్లాడితే విన్నా కాబట్టి. దాంట్లో మా నాన్న కట్టున్నాడు, ఇల్లు బాగుంటుంది, పెద్దది, నో ప్రాబ్లం అని చెప్పేవాడిని. మరి ఆ హెచ్చులు ఎందుకు వాడికి? ప్రియమైన దేవుని పిల్లరా, కనుక తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. ఏ సువార్తనైతే రాబోతున్న తరాలకి ఇలా ఉండాలి అని ఒక ఇన్స్పిరేషన్తో కలిగి వెళ్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడో వాడి దగ్గర ఓ గెహాజీ మనసు ఉందనుకోండి, ఖచ్చితంగా భూగర్భంలోకి వెళ్ళిపోతున్నాడు. అదే చెప్తున్నా. ఇవాళ రోజు ఒక ఫోటో చూస్తాను రోడ్డు మీద, ఆడికి 11 మన చరణ్ అంటాడు, డాడీ వీడికి 21 సంవత్సరాలు, నేను లెక్కేలా ఆడు పుట్టిన వచ్చిన తక్కువ చూసి, డాడీ వీడికి 21 కదా 21 కదా, అప్పుడే వేడేంటి అన్నాడు. ఏమో అంటే ఎప్పుడు ఎవడు పోతాడో తెలీదు. ఈ కొద్ది కాలంలో ఏం ఘనతుందండి? ఏం ఘనతుంది? ఎవడికి ఘనతలు రావు. అదే కానీ ఇక్కడ ఎందుకు వచ్చిందో దుర్మార్గత, దెయ్యం దూరికి చెప్పలేం. కానీ ప్రతి ఓడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఓడికి ఒక రెస్పెక్టబుల్ కావాలంట, ఘనత కావాలంట. అట్టిగా తప్ప మనకెందుకు రెస్పెక్ట్ ఉంది? దేవుడి దగ్గర ఘనత కావాలి. అక్కడ చూడండి ఏ పదం ఉందో, తన యజమాన్ని ప్రేమించువాడు ఘనత నందును. సాదుకున్న చెట్టును బట్టే ఫలాలు వస్తాయి. ఈ రోజున ఎలాంటి చెట్లు సాదుకుంటున్నామండి సంఘంలో మనం? ఒక కాపరి ఎలాంటి చెట్టు నాడుతున్నాడండి? స్వార్థం నింపుతున్నాడా? కొంతమంది కాపరి మీద ఉండే ఒక్కళ్ళే ప్రేమిస్తుంటారు, అంతే. చాలామంది ఎవడైతే దశంభాగాలు ఎత్తాడో, ఎవడైతే లేకపోతే కానుక ఎక్కువ ఎత్తాడో, ఎవడైతే ఆడనే ప్రేమిస్తుంటారు. మరి ఇదేంటో అర్థం కాదు నాకు. యేసుక్రీస్తు అలాగే ప్రేమించారా?
ఆ ఇంట్లోకి అన్నం తింటున్నాడు. ఏమో ఏంటి ఇష్టపడిందంటే పాపుల ఇంట్లోకి పోతున్నాడు, సొంకర్ల ఇంట్లోకి పోతున్నాడు, ఎవడు పడతాడు కొంపలోకి వెళ్తున్నాడు, కూర్చుంటున్నాడు, వాక్యం చదువుతున్నాడు, వస్తున్నాడు. ఆయనకి కనబడింది లోకానికి ఎందుకు కనబడుతుంది? క్రైస్తవ్యానికి ఎందుకు కనబడుతుంది? ఏమండి, వీడికి మంచిగా అకామిడేషన్ బాగుంటేనే పాస్టర్ ఎంటర్ అవుతాడు, అంతేగాని మామూలు ఇళ్ళకి వెళ్ళడా, మామూలుతో సహవాసం చేయడా? దేవుని మనసులో A to Z ఈక్వాలిటీలా ఉంటుంది. ఎవడు ఎక్కువ లేదు, ఎవడు తక్కువ లేదు, ఆ చూసే మనసే లేదు. ఎందుకంటే ఫస్ట్ దేవుడికి సమాధానం చెప్పాలా, ఎవరిని ఎక్కువ మనం అని. ఓకే, సంఘాన్ని అంతా గొప్పగా ప్రేమిస్తారు, రైట్, అమ్మయ్య ఏం బాధలేదు నాకు. ఏదైతే నడతామో ఆ ఫలాన్నే తింటాం, అందరికీ అదే పంచుతాం, అందరికీ అదే నేర్పుతాం. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక మోషే అంజూరపు చెట్టు రూపంలో యెహోషువని నాటితే ఎన్నో యుద్ధాలు వెనకాల విజయాన్నించిన వాడిగా ఉన్నాడు. కనుక దేవుని ఎదుట భయము కలిగి దేవుని కర్ర చేబూని దేవుని పిల్లలను నడిపిస్తున్న మోషే గారికి నేను ఎలాంటి సహాయకుడిగా ఉండగలను అని ఎల్లప్పుడూ దేవుని పట్ల విధేయత కలిగిన వాడి ఆలోచన యెహోషువది. అంతరంగమున శుద్ధి అంటే చూసిన అది ఎవరికి కనబడదు. గబుక్కులు స్నానం చేస్తాం, మంచిగా నీట్గా ఏదో పెడతాం, వచ్చేస్తుంటున్నాం. మరి అంతరంగ శుద్ధి అంటాం కదా, అంతరంగ శుద్ధి ఏది మరి ఇక్కడ? అంతరంగ శుద్ధి ఏది? అంతరంగ శుద్ధి గాయించిన వాడిగా అన్ని విషయాల్లో ఎక్కడైనా డాట్ ఉంటుందేమో అని యెహోషువ గ్రంథాన్ని చదివితే అసలుకి ఒక్క చోట కూడా మోషే గారి గురించి కానీ ఆయనతో ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో ఉన్నటువంటి ఆ ప్రయాణం కానీ డాట్ కనబడినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన. 3:22 కొలస్సీ 3:22 దాసులారా మనుషులను సంతోష పెట్టువారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతరంగం, అందుకనే శుద్ధి అంతఃకరణ కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై, శరీరాన్ని బట్టి అంటే అర్థం ఏంటి? ఈ ఆకారములో కనబడుతూ దేవుడు వాక్యం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఎక్కడ ఉన్నా ఒక వ్యక్తి విని మారితే చాలు అనుకుని ఏ కాపరైతే భూమి మీద సేవ జరిగిస్తాడో ఆ కాపరి స్థితిని శరీరాన్ని బట్టి తక్కువ అంచనా వేస్తున్నావా? లెక్కలేనిగా చూస్తున్నావా? ఎలాంటి తలంపు నీ మనసులో ఉంది? మేము తినే తింటలేవా ఆయన పెద్ద ఆయనకి నాకు ఏమో ఆ యాంగిల్లో ఉన్నామనుకో, ప్రతి దాని వెనకాల దైవ దృష్టి బలంగా ఉంటుంది. పాత జీరోకి వచ్చి కూర్చుంటుంది అంతే. అందుకే మీరు చూడండి, చేసే ప్రార్థనలో క్లారిటీ ఉండదు, పాడే పాటల్లో దరిద్రం పొప్పలు తప్పలు ఉండదు. ప్రతి పాటను స్కాన్ చేసి జల్లెడపట్టి ఆ పిండి మరలో కనుక నేను చేస్తే క్రైస్తవ్యంలో పాటలు పాడడానికి భయపడతారు. ఫస్ట్ క్రైస్తవ్యంలో పాటలు పాడడానికి భయపడతారు. అది ఇంకా లేచింది సువార్త. అందుకనే పూర్తిగా అష్ట దిగ్బంధనం గావిస్తున్నా. ఒక్కసారి కొడితే మీరు చూడండి ఇంకెట్లా ఉంటుందో పరిస్థితి. సంవత్సర కాలం సేవ వెనక్కెళ్ళింది, అది బహు బాధాకరం అనిపించింది. ఆ సంవత్సర కాలాన్ని మరొక 100 ఏళ్ళు గుర్తుంచినట్టుగా సేవ చేయాలి. ఇప్పుడు వాక్యం అలాగే ఉండాలి, వాతావరణం అలాగే ఉండాలి, ఘనత కేవలం దేవుడికే రావాలి. ఇదండి దేవుడి మనసు యొక్క కాన్సెప్ట్. మనుషులకు కనబడవలనని కాక ప్రభువునకు కనబడుచు భయపడుచు శుద్ధ అంతఃకరణ కలవారి శరీరమును బట్టి మీ యజమానులైన వారికి మనమేం చేస్తాం?
క్యాల్కులేట్ చేస్తుంటాం మనం. ఆయనకు 2 బుల్లెట్లు ఉన్నాయి, నాకు ఇంకొకటి ఎక్కువ ఉంది. ఆయనకు 2 రిక్షాలు ఉన్నాయి, నాకు 3 ఉన్నాయి. ఆయనకు 2 అద్దె కార్లు ఉన్నాయి, నాకు 2 కార్లు ఉన్నాయి. దీన్ని ఎప్పుడు కూడా మనం చేయడానికి వీల్లేదు. శరీరాన్ని బట్టి, శరీరములో కనబడుతున్న వాడిని తక్కువ అంచనేసి మాట్లాడేవాడు చాలామంది నాకు చూసిన లేరా కొల్లలో. అందుకే వాళ్ళకి పాటలు రావు, ప్రార్థన రాదు. ఇంకా అంతే, వాళ్ళ సాక్ష్యం ఉందంటే వాంతి వచ్చేది మనకి. చూస్తుంటాం ఫేస్బుక్లో, ఎక్కడికో ప్రపంచం మన చేతిలోకి వచ్చిన తర్వాత ఏంది, ఒక పక్క యూట్యూబ్ ఉండే, ఒక పక్క ఫేస్బుక్ ఉండే. అది ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది మొత్తం. అది ఎవడేం చేస్తాడో ప్రార్థన, ఎవడేం తెలిసిపోతాడు. తెలీదా? తెలిసిపోతుంది. శరీరాన్ని బట్టి శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై, ఆయన నేను ఒకే ఆకారములో మానవులుగా భూమి మీద ఉంటున్నా, ఆ దేహములో ఉన్న ఆత్మ పవర్ వేరు, నా దేహములో ఉన్న ఆత్మ ఎదటానికి కావలసిన పవర్ వెతుక్కునే స్థితి వేరు. ఇది కదా ఒక వ్యక్తి నేర్చుకోవాల్సిందే. కంపేర్ దేని చేస్తామండి? ఆస్తుల కొరక. కంపేర్ చేయాలంటే వాక్యంతో చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడు కంపారిజన్ అనేది వాక్యంతో చేయాలి. నీకు ఎంత వచ్చు? నేను చెప్పిన ఒక్క రెఫరెన్స్తో 100 ప్రసంగాలు చేస్తా. కావాలంటే మీరు టెస్ట్ చేస్తారంటే రేపు మేలే స్టార్ట్ చేసి ఒకే రెఫరెన్స్తో మొత్తం 8 ప్రసంగాలు చేస్తా, ఒక నెల మొత్తం. అది పిల్లగా మీకు అర్థం కావడం కొరకు 100 అబౌవ్ ప్రసంగాలు చేస్తా. ఎన్ని యాంగిల్లో వాక్యం వెళుతుందో నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వాటర్ కదండి జీవజలం. అది ఎక్కడో హిమాలయాల్లో మంచు కరిగి 12 నదుల ద్వారా హిందూ మహాసముద్రంలో కలుస్తుంటే దాని గ్రాఫ్ను ఒక్కసారి నేను గూగుల్లో చూసా, మైండ్ పోయింది. ఒక్క హిమాలయ పర్వతంలో వాటరు పెన్న, బ్రహ్మపుత్ర, కావేరి, రకరకాల పేర్లతో, కృష్ణ, గోదావరి, రకరకాల పేర్లతో 12 నదులుగా వచ్చి ఆ మెలకలు చూస్తుంటే ఒకటి ఇన్ని మెలకలు తిరిగి రీచ్ అయ్యేది మళ్ళీ ఒకటే. ఆ ఒకటి మధ్యలో దాని అల్లిక చూస్తుంటే జీవజలము ఎలా ఉంటుందో నాకు అర్థమైపోయింది. అప్పుడు మనసులో మెదిలింది, మనం ఎందుకు చెప్పలేము, ట్రై చేద్దాం, ఎన్ని రాయగలం. రఫ్గా రాస్తే ఒక 50 వచ్చాయి. రఫ్గా పెన్ను పట్టుకొని చిన్న బుక్ పెట్టుకొని ఒక రెఫరెన్స్తో దీంట్లో ఏముంది భావం, ఓకే ఒక 7 రెఫరెన్స్. ఇంకా పోతూనే ఉంది గ్రాఫ్, బాబోయ్ ఇంకా చాలు అనిపించింది. ఇలాంటి క్రిటికల్ ప్రయోగాలు నేను ఎందుకు చేస్తాను తెలుసా? నన్ను కొడదామన్న ఆలోచన వస్తే భయపడాలి. అది రేపు ఛానల్కి వస్తున్న నీ అయ్య నేను కోసి కారం పెడతా, అది గుర్తుపెట్టుకో. మనోడు క్యాంపెయిన్లో ఉన్నాడట. అన్న క్యాంపెయిన్లో ఉన్నాను ఆంధ్ర ఎలక్షన్కి, కొన్ని రోజులు ఆగానే అంటున్నాడు. లేకపోతే ఈ పాటికి మొదలెట్టేవాడే. వదలా దేన్ని వదలా. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడు అంటేనే వాక్యం కలిగిన వాడిగా ఉండాలి. మన పితరులు చూడండి, పితరుడే కదండి మరి యెహోషువ. అసలు ఎలా ఉన్నాడండి బాబు, ఇలా అనిపిస్తుంది. మనం ఉండగలమా? మనకి కాస్త ఎంత ఉంటే కొమ్ములు ఆడుంటే తెలుసా, జింక కంటే కొద్దిగా 2-3 మరకలు వచ్చేట్టు ఉంటాయి, కానీ మనకు మాత్రం ఇరక్కబెడతాడు అడిగంతా, అంత ఉంటాయి కొమ్ములు మనకి. దేని చూసుకొని రా కొమ్ములు. నాకు వాక్యం ఉన్నదనే పొగరం ఉంది, అది తగ్గదు. బయట మీరు చూడండి, ఒక్కడిని కూడా అరే అన్న పదంతో పలకరేను నేను. చెప్పండి బ్రదర్, చెప్పండి సోదరా, ఇలాంటి మాట్లాడుతుంటా. వాక్యం కాడి కొత్త రివర్స్ ఉంటుంది అంతా. ఎందుకంటే నా దేవుడి వాక్యాన్ని పట్టుకున్నవాడు ఎవడైనా దీన్ని వంచిస్తున్నా, వంచనకు గురి చేస్తున్నా, ట్రాక్ తప్పి మాట్లాడుతున్నా వదిలేదేలే. అందుకే కదా దేవుడు మనకి ఎంత కృపతో ఉంటున్నాడు మనతో. అంతఃకరణ శుద్ధి కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి. సైకిల్ మీద వచ్చి వాక్యం చెబితే పాస్టర్ గారికి గోంగూర మెసేజ్ పెడతాం మనం. అదే డుగి కారేసుకొచ్చినాకో అబ్బో ఇంకా అసగాడికి ఇంకా చెప్పే మనం శుక్రవారం. అది ఆ సోయాసిస్ చేతులతో అన్నంతో వండించుకుని తింటాం మనం. అది గజ్జి చేతులు ఉంటాం కదా తెలుగులో, అంతే. ఇప్పటికంటే చాలామంది కాపర్లు అండి పాపం ఈ వివక్షకు గురయ్యి చాలామంది బాధపడుతున్నారు. నేను చూసిన
సాయంత్రానికి తినటానికి కూడా కష్టంగా ఉన్నటువంటి కాపర్లు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు. వివక్ష గురవుతున్నారు. కారణం కరెక్ట్ మొక్కల్ని సంఘంలో నాట్ల. తెలుసా? కరెక్ట్ మొక్కలు నాట్ల. ఈ మొక్కకి బలుస్తుంది అనుకుంటే పీకవతలు పడాలంతే. యేసుక్రీస్తు చెప్పారు లోకాసువార్తలో, ఏందిరా అది పండట్లేదు అంజూరపు చెట్టు. మోసే ఎలాంటి పండ్లు కోసుకున్నాడు రా బాబు యెహోషువ ద్వారా. మరి దీనికి ఏమైంది అడుగుతున్నాడు. అయ్యా ఈ ఒక్క సంవత్సరం ప్లీజ్. బాగానే ఉందిరా నీ అడ్డం. తవ్వి సదును చేసి ఎరువేసి వాటర్ పెడతా. 3 ఏళ్ళ మట్టి చూస్తున్నా, నువ్వు అదే చేస్తున్నావు కానీ ఫలాలు లేవు. తీసేస్తా, ఈ ఒక్క సంవత్సరం అయితే ఉంచు. ఈ ఒక్క సంవత్సరంలో ఉంచనది ఆశే పండిద్దా లేదా? అంజూరం అంటే ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నప్పుడు అకాలమున కాయు ఫలమును కలది. దానికి కాలాలతో పని లేదు. చలికాలం, ఎండాకాలం, వారాకాలం ఏ కాలమైన పంటలు ఇచ్చే ఏకైక వృక్షం అంజూరం. మరి దానికి కాయ దానికి కానీ మోసే నాటినటువంటి ఆ మహావృక్షం అంజూరపు చెట్టు. ఎంత గొప్ప కాయలండి. నిజంగా మోసే మరణంలో దిగులు లేకుండా మరణించండి. మీరు నమ్మండి. పలకలు పడేస్తే శాపానికి గురైతే ఏ మాత్రం కూడా అయ్యో ఈ 6 లక్షల కాల్బలాన్ని ఎట్ట ప్రభు అని ఆనాడు హిజ్కియాలాగా ఏడవలా. హృదయాన్ని గర్వించి ఏడ్చాడు. కానీ మోసే ఏడవలా. నేను నడిపించకపోయినా నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ అన్నదంతే. యెహోషువకి ఇచ్చిన సర్టిఫికెట్. దేవుడు అనుకుంటున్నాడు, అబ్బాబ్బా నిన్ను ఇంతకరంగా నమ్మితే నువ్వేంటి అంతకరంగా నమ్మావు. ఇప్పుడు నేను ఎంచుకోవాలంటే ఎవరిని ఎంచుకోవాలి? నీ ఆప్షన్ తీసుకోవాలి. నేను దేవుడికి ఆప్షన్ ఇచ్చి మరణించాడండి. ఇట్స్ వండర్ఫుల్ కదండి. అసలుకి నాకు తెలిసి బైబిల్ హిస్టరీలో ఇలాంటి, అందుకనే మోసే సాత్వికుడు అన్న పదం వాడాడు దేవుడు. మోసే మరణించిన తర్వాత మోసే ఏ వ్యక్తి మీద అయితే నమ్మకం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ఆప్షన్ దేవుడు దాటి పారిపోయాడు. లాకైపోయాడు దేవుడు. యెహోషువను తప్ప ఇంకొకటి తీసుకునే ఛాన్స్ అయితే లేదు. అంత గొప్పగా పునాదేశం వెంటయ్యా. అంత గొప్పగా నేటి సంఘాల్లో పునాదేశం ఉన్నారండి. ఏ సంఘం చూసినా 2గా విడిపోతుంది అంతే. ఎక్కడ చూసినా ఒక్కటి డబ్బులు కూడా దరిద్రం అండి. ₹1 ఉంటే వాడిని ఆపలేవని ఊరిని రూపాయి తగలెట్ట. నేపాల్ పక్కనే ఉందిరా, 750 కిలోమీటర్లు పోతే. ఖచ్చితంగా 143 కిలోమీటర్లు ఢిల్లీ నుంచి. ఈశాన్య ఢిల్లీ హీట్ కదండి. ఈశాన్యం 143 కిలోమీటర్ల బోర్డర్ నేపాల్. పక్కన తీసుకుంటే పాకిస్తాన్, రైట్ తీసుకుంటే నేపాల్. ఇటు జలదు. దీనికోసం వీడు అబ్బాయి అనకూడదు. కానీ ఏందిరా ఇది? ఏంది ఇది? దేవుడు అడుగుతుంది వాక్యం ఎంతుంది? ఇది ఉండాలంటే నీలో ఉన్నటువంటి ఈ యెహోషువ క్వాలిఫికేషన్స్ రీచ్ అవ్వగలమండి. మనం అవ్వగలమా? ప్రియమైన దేవుని పిల్లారా, అవ్వగలమా? ఇట్లాగే నాకంటే ముందు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ముందు సువార్తకు వచ్చని చెప్పారు. సర్లేని చెప్పేసి నేను పుషింగ్ ఇచ్చిన 4 3 అరే ఇప్పటికీ జ్ఞానం లేకుండా పోతే మాట్లాడుతుంటారు. ఇప్పటికీ వెనక్కి వచ్చేసి ఇంకా మరి ఎంత స్పీడ్గా ఎందుకు రావటం? ఎదుటివాడు తగిలితే అంత స్పీడ్గా మళ్ళీ వెనక్కి ఎందుకు రావటం? దేవుడికి అవమానమే కదా. ప్రియమైన దేవుని పిల్లారా, అసలుగా బొల్లారు పడితే అసలు అడ్రస్ లేడు. ఇంకా మరి చర్చి ఉందో పీకిండో కూడా తెలియదు దానికి. అవగాహన లేకుండా ఎవడో చెప్పిన కాపీ క్యాట్. ఎంతకాలం ప్రియమైన దేవుని పిల్లారా? కనుక అంతఃకరణ శుద్ధి కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై 12 గోత్రాల నుంచి ఎన్నుకొని తిరిగి పాలస్తీనాకి దగ్గరగా ఉన్నంత వరకు, మోయాబులో ఆగిపోయేంత వరకు, మోయాబీలకు పితరుడు
ఎవరి సంతతి? లోతు కుమార్తెల్లో ఒకడు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక అంత స్థితి అక్కడ దాకా వెళ్ళినంత వరకు కూడా యెహోషువ నిజంగా యెహోషువనండి. మోషే దగ్గర ఎలా ఉంటున్నాడో దేవుడు చూస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన దేవుని ఉపదేశమును, మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు అని అక్కడ. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు. దేవుని ఉపదేశాన్ని అలంకరించుకోమన్నాడు. నిన్ను చూడగానే నాకు తెలిసి బాగానే ఉంటుంది, 1.5 అనుకోవాలి. మెడలో ఏం కనబడద్దండి? స్త్రీకైతే, పురుషుడికైతే చైను, స్త్రీకైతే నెక్లెస్. నెక్లెస్ చూడగానే అనుకోవాలా 50 నుంచి 1,00,00,000 దాకా ఉంటుందేమో అనుకోవాలి. కాస్ట్లీ. ఎదుటివాడు చూస్తే వీడు ఒంటి నిండా వాక్యాలు ఉన్నాయి, ఎందర పచ్చబొట్లాగా అనుకోవాలి. చూడగానే తెలిసిపోద్ది మనం ఏంటి, అసలు మన పవర్ తెలిసిపోద్ది తెలుసా. ఎవడైనా వచ్చి అడుగుతున్నామని చెప్పేసి మంచి దైవార్థాలతో కూడినటువంటి కొన్ని పాటలు పెడతాం వెనకాల. ఒక్కడు రావట్లేదు, ఒక్కడు రావట్లా. ఒక సోదరుడు మాత్రం మంచిగా అడిగాడు, అన్నయ్య సినిమా పాటలు మరి మా పాస్టర్ గారు వద్దన్నారు కదా, నువ్వు ఎందుకు పెడుతున్నావు అన్నయ్య, నాకు క్లారిటీ కావాలి, నాకు ఓటరీటికి పోతున్నా కనిపిస్తుంది కాదు. తమ్ముడు, అది నీకు సినిమా పాట ఏమో కానీ నాకు మాత్రం మన దేవుని స్వభావాన్ని సంఘాల్లో స్థిరపరచవలసిన భావంతో ఉన్నది, ఒకసారి విను అన్న నేను. అంతే, మళ్ళీ ఇప్పుడు కామెంట్ లేదు. వాడెవడో లాగేసుకుంటే ఎందుకు ఊకుంటామండి? ఊకుంటామా? మందసం ఆడు ఉంటేనే ఊకోవాలి. దావీదు ఆడుకాడ ఉంటుంది. నా దేవుడు నా కాడే ఉండాలండి. ఇది మన దేవుడు అంటే. కనుక ప్రియమైన దేవుని పేర దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు. ఏం అలంకరించుకున్నాం? ఓహో, టీషర్ట్ బాగుంది, కుర్తా బాగుంది, లాల్జీ పైజమా బాగుంది, సూట్ బాగుంది. ఇది కాదు, ఆయన కోస్తే నెత్తురు కూడా అక్షర రూపంలో కనబడుతుంది బాబు వాక్యం అనుకోవాలి. అది కనపడాలా? అది ఆడ కనపడుతుందండి. ఈ రోజున సంఘాలలో కానీ కాపరి ప్రసంగాల్లో కానీ కనబడని ఉందంటే అది వాక్యమే. అందుకే మీరు చూడండి, ఏదో చెబుదాం అనుకొని ఇక్కడికి వచ్చానండి, కానీ అదేంటో మళ్ళీ ఏమంటాడో మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఒకటి కొనసాగిస్తాడు. అంతా ఆయనకే మహిమ. అబ్బా ఏం చెప్పారు దొంగ సచ్చినోడా. ఒకటి అనుకోవటం ఏందిరా? ఎక్కడైనా బైబిల్లో ఆ పర్సన్ ఉన్నాడండి? ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఒకటి అనుకొని ఒకటి జరిగింది అని ఉందండి ఎక్కడైనా? ఒక్కళ్ళైనా. మరి ఇడికి ఎందుకు వచ్చింది ఇది? అదే మరి మంగళవారం అంటే. అది ప్రియమైన దేవుని పిల్లరా, ఏదైతే కాన్ఫిడెంట్గా మనం ఉంటామో దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏది ఇక్కడ లేనే లేదా. పైగా మళ్ళీ వారసత్వం అడిగిపోద్దండి. మరి ఏదైనా మన వారసత్వం అదే నువ్వు ఈ బట్టే కదా మరి అన్నాడంతే. అది ఇప్పటికే కొనసాగుతుంది సంఘాల్లో కాపరుల మధ్య, అలాగే వెళ్ళిపోతుంటుంది. బ్రేక్ పడాలి రే, బ్రేక్ పడాలంతే. కనుక ప్రియమైన దేవుని పిల్లల ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక చెప్పక చెప్పక. ఇవి క్వాలిఫికేషన్స్. ఐఏఎస్ క్వాలిఫికేషన్స్ ఏంటి? డిస్టిక్లో ఉన్న మండలాల విస్తీర్ణం తెలియాలి. ప్రతి మండలానికి ఎన్ని గ్రామాలు ఇన్క్లూడ్ అయి ఉన్నాయో తెలియాలి. ఎన్ని గ్రామాలు కలిస్తే ఒక జిల్లాగా తాలూకుగా కనపడుతుందో తెలియాలి. వీటన్నిటి మీద మేల్ ఎంత, ఫిమేల్ ఎంత, చిల్డ్రన్ ఎంత, అటు ఇటు కానీ ఎంత, జెండర్ తెలియాలి. అంతేకాదు భూగర్భం గురించి తెలియాలి, పంట పండే విధానం తెలియాలి,
మెట్టంత, మాగానంత, సవుడెంత, ఓబ నేలంత, ఏ ప్రాంతంలో ఎంత ఉంది, ఇంత స్ట్రక్చర్ తెలిస్తేనే ఐఏఎస్. లేకపోతే అయ్యో అడిపోద్ది. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అంత క్వాలిఫికేషన్స్ అవసరం. ఇన్నిటి మీద అవగాహన. అంతే కదా, మళ్ళా డిపార్ట్మెంట్లో జనాలు తెలియాలా, డిపార్ట్మెంట్ ఉద్దేశం తెలియాలా. ఇంత తెలిస్తే తప్ప వాడు కలెక్టర్గా రాలేడు. కలెక్టర్ అవ్వాలంటే రేయింబగలు చదవాలి. అవగాహన, పరిస్థితుల ప్రభావం, పొలిమేరలు ఎక్కడి దాకా, అటు వెళ్తే ఏంటి, మరొక డిస్టిక్ వస్తుంది, ఇటు వెళ్తే ఏంటి, ఈ మధ్య వ్యాసార్థం, ఇంత తెలిసి వాడు బుర్ర పోద్ది. కలెక్టర్లే గిరెక్టర్దే బిల్ కలెక్టర్ అయితే పోతుందని చెప్తే పక్కన హోటల్ ఉంది, దాంట్లోకి వెళ్ళి ఒక 15,000 శాలరీ జాయిన్ అవ్వచ్చు, బిల్ కలెక్టర్కి జాయిన్ అవ్వచ్చు. ఏదైనా కలెక్టర్ కదండి కలిసిందంటే ఎట్లా? ఈ కలెక్టర్ వేరు, ఆ కలెక్టర్ వేరు. అది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో రాయబడ్డ వ్యక్తుల బ్రతుకు ప్రయాణం ఎలా ఉంది, ఈ రోజున సంఘములో మన బతుకు ప్రయాణం వాక్యంతో ఎలా ఉంది, ఇది కంపేర్ చేసుకుంటూ రావాలి. ఇలా చేస్తేనే దైవకృప బలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఉండదు. మీరు చూడండి, పెండ్లి పందిరిలో తోరణాలు ఎలా కడతారండి? టక్ 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 చూడగానే భలే అనిపిస్తుంటుంది. పెండ్లి పందిరిలో తోరణాలు, దేవుని మాటలు కూడా అలాగే అల్లుకుంటూ అలంకరణగా కనబడాలంట. పెండ్లి పందిరిలో తోరణాలు లేకుండా పెండ్లి జరిగితే అది పెండ్లేనా అంటుంటుంది. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో వాక్యం అలంకరించుకున్నది లోకానికి కనబడకపోతే మనం చెప్పుకోవాలి, మేము చర్చికి వెళ్తాం, క్రైస్తవం అని చెప్పుకోవాలి. అంత గొప్ప ఉంటుంది. ఎందుకంటే పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు, అలంకరణ ఏది మరి? ఏం అలంకరించుకోమన్నాడు? ఉపదేశమును అలంకరించినట్లు ప్రతి ప్రసంగం అలంకరణగా ఉండిపోవాలంట. ప్రతి ప్రసంగం అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని ప్రసంగాలు అయితే విన్నామో అన్ని ప్రసంగాలు కూడా అలంకరణగా రాబోతున్న పెండ్లి కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు వారికి కనబడాలంట. ఒక్కట కూడా ఊడిపోలేదు ఏంటంటే గజ్జ ఇంత బాగా అలంకరించుకున్నావేంటి అనుకోవాలి. ఇవాళ పనుండి నార్సింగ్ వెళ్ళాను, కోకాపేట. అక్కడ ఒక విచిత్రమైన సంగతి చూసా. ఏంటంటే మన వాచర్లు ఉంటాయి కదండి, వాచర్లు ఒక 1 feet 1 inch 1 inch 2 inch వాచర్లు ఉన్నాయి, పెద్ద బోర్డుకి ఎత్తారు. వాచర్లతో ఇలా తలకని చేయబెట్టుకొని ఇలా పడుకున్నాడు. అప్పుడు ఫిగర్ నాకు మైండ్ పోయింది. కొంచెంసేపు అట్లా చూసిన 10 నిమిషాలు వెహికల్ ఆపి, ఇంత ఆర్టిస్ట్ ఇంట్రెట్ అనిపించింది నాకు. వాచర్లు చెప్పి మీరు వెళ్ళండి నార్సింగ్, అక్కడ కనపడుతుంది. వాచర్లతో ఫిగర్ కంటు గుట్టులోది కూడా ఎక్కడ తేడలేదు. అసలు ఫిగర్ ఏంటి మర్చిపోయాను. అసలు ఫోటో ఎత్తిపోయేది బంగారులాగా. ఈసారి కూడా ఎత్తా. వాడు చూడండి ఎలా లేడు. ఒక వాచ్ పేరు వాచరే. కొన్ని వాచర్లు కలిస్తే మానవ ఆకారం, కొన్ని ప్రసంగాలు కలిస్తే దైవ సంతోషం. ఎందుకు చెప్పాడు? అలంకరించుకున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎదుగుతున్న వీడిలో ఏమున్నది అబ్జర్వ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, తోరణాలు అలంకరించబడ్డ పెండ్లి పందిరి ఎలా ఉంటుందో వాక్యాలు అలంకరించుకున్న క్రైస్తవుడు కూడా దేవుడికి అలాగే కనపడాలి. 86:11 కీర్తన. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. దేవుణ్ణి అడుగుతున్నావా? ప్రభువా, నీ సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలనుకుంటా నేను, నాకు ఆ మార్గాన్ని బోధించు. ఇదిగో వచ్చేసింది ఆయన ప్రసంగం. బహుశా పిల్లడు అదే అడుగుంటాడు అనిపించింది నాకు. ఒక వ్యక్తి, బ్రాహ్మణపల్లి వ్యక్తి అడిగినటువంటి ఈ ప్రసంగం
ఈరోజు మనకెంత ఆత్మీయత సమకూరుస్తుందండి. దేవా యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి వాక్యము నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. బోధించేవాడు బోధకుడు, కాపరి. నాకు సత్యాన్ని అనుసరించి నడిచే కాపరి కావాలి నాయన. ఏ కాపరి పర్లేదండి బాబు, పోవాలి లేకపోతే మా ఈ దొడ్లోనే ఈయన, ఈ దొడ్లోనే లక్ష్మక్క ఎప్పుడు చెప్తూ ఉండేది, మీరు ఈ దొడ్లోనే ఈనారు, ఈ దొడ్డు ఏందిరా నీ దొడ్డుకోల. 10:16 ఏమనుంది యోహాను సువార్త, ఈ దొడ్డివి కానీ గొర్రెలు వేరే దొడ్లు నాకు కలవు, అవి నా స్వరము వినాలి, అప్పుడు మంద ఒక్కటవుతుంది, కాపరి ఒక్కడవుతాడు, తొలకరాపో అన్నాడు. మనకేం చెప్తారు, ఏడే ఈనావు, ఏడే కన్నావు, చిన్నప్పుడు మీ తాత కట్టించాడు ఏదో ఇల్లు, నువ్వు కొద్ది పెద్దనాక కౌలుకో బౌలుకో చేసి 2 రూపాయలు సంపాదించి ఆ ఇల్లు పెద్ద కూలగొట్టి మళ్ళీ 4 గదులు కట్టుకుంటారు. మీ 4 అన్నదమ్ములు కాబట్టి పోనీ 5 కట్టుకుంటారు, పోనీ ఇంకో స్టైర్ వేసుకుంటారు. నీ పిల్లల చేతికి వచ్చినాక డాడీ ఏంది తిట్టమని చెప్పేసి వాడు కూలగొట్టి అదే ల్యాండ్ వాడు మళ్ళీ ఇల్లు కట్టుకుంటాడు, మళ్ళీ ఇట్టమల్లి పెట్టమల్లి కట్టుకోరా, కట్టుకుంటారు. ఎందుకు కూలగొట్టావు మా తాత నువ్వు అంటావా? ఎందుకు కూలగొట్టాలి మా నాన్న వాడు అంటాడా? లేదు, నావెల్టీ, ఒక నాణ్యత కావాలి. మరి వాక్యం కాడా ఇలా ప్రార్థన చేస్తాం మనం, నాయన పప్పుసార్లు ఉప్పు తక్కువైంది ఆయన ఆడంది వేసుకుని సాగు, అది కూడా దేవుడు ఇవ్వాలా, ఉప్పు కూడా దేవుడు ఇవ్వాలా, మరి దరిద్రం కాకపోతే. ఫ్యాన్ వేసుకోవటం ఆపేసి పప్పుసారి అన్నం పెట్టుకో, ఉప్పు తక్కువ చెవటాను అంతే, ఉప్పు వచ్చేది. ప్రయోగం చేయాలి, ఇలాంటి చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అది ప్రియమైన దేవుని పిల్లారా, కనుక నీ సత్యమును అనుసరించి దీన్ని ఏమంటారండి, దీన్ని ఏమంటారు, ఆసక్తి. నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. బోధించేవాడు బోధకుడు. అలాంటి బోధకుడు నాకు ఇవ్వు ప్రభువా, అలాంటి బోధకుడు నాకు ఇవ్వు. అసలు ఈ ప్రార్థన ఉందండి అసలు వీటి దగ్గర. అంతేకాదు మళ్ళా, నే నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయుము. నీ నామానికి భయపడాలి నేను. ఇక్కడ ఏమంటున్నాడు, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు. మార్గాన్ని బోధించు. ఆ బోధిస్తున్న మార్గములో నీ నామము ఎంత గొప్పదో దానికి భయపడేటట్టుగా నా హృదయాన్ని ఏకదృష్టి కలగజేయి. నీ నామానికి భయపడేంత గొప్పగా ప్రసంగం అందేంత కాపరి దగ్గర నేనుంటున్న స్థితిని ఒక్కసారి గ్రాఫ్ గీసుకొని చూస్తే ఎక్కడ లోటుంది అని నీకు అర్థమైపోద్ది. అర్థమవుదా అండి? ఈరోజు ఎంత తోపుగాడు ప్రసంగం చేసినా మనం ఎందుకు పాయింట్ తప్పింది చెప్పగలుగుతాం? మనం పొగర చెప్పిన ఫస్ట్ బలుపని ఆ మాత్రం ఉంటే నాకు తగ్గదు, లేకపోతే ఎట్ట మరి మీరు ఎక్కువైపోతారు మరి. అది అంతే కదా. సింహాన్ని చూస్తే అడవి మొత్తం సైలెంట్ అయింది. బలుపుని చూస్తే క్రైస్తవుడు భయపడాలి ప్రసంగం చేయాలంటే. బాబోయుడు ఏది ఒక్క పట్టాను ఒప్పుకోరు ఆయన. మరి నువ్వేం పడితే ఏం ప్రసంగం చేస్తే నాకేమైంది, నాకేమైనా అయిద్దా? కానీ నేర్చుకునే స్థితి అప్పుడే ఫౌండేషన్ చూసినా అది కట్టివేయాల. 153 ఫ్లోర్లు బిల్డింగ్ కింద ఫౌండేషన్ ల్యాండ్ ఎలా ఎస్టిమేట్ చేసిన మీరు చెప్పండి. ఇవాళ హైదరాబాద్లో హైయెస్ట్ 89 కోకాపేట నడుస్తుంది. హైయెస్ట్ ఎట్లా? చిరంజీవి గారిది అక్కడే ఉంది, మన ఆచార్య సెట్టింగ్ ఆడికే పోయాను. ఆచార్య పీకేర్లేండి, మొత్తం పీకారు. కానీ ఫౌండేషన్ గుంట చూస్తే ఏంటిదన్న అసలు పోయి 189 ఫ్లోర్లా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. తెల్లాపూరు, నార్సింగ్, కోకాపేట ఇవన్నీ 6 వెళ్ళిపోతున్నాయి. కింద మట్టి సేకరణలో వాడు గమనించింది ఏంటి? జర్మన్ టెక్నాలజీ.
జర్మన్ షెపర్డ్ అంటాం మనం. ఒక్కొక్క మా జర్మన్ షెపర్డ్ అండి అంటాం మనం. అంటే దానికి ఎందుకని తెలియదు ఎట్లా ఉంటే మన ఇంటి ఒక్కొక్కరికి ఎందుకు ఉంటాం. అది ఎట్టంటే మనం ఏమన్నా మనకు అర్థమైద్దంట. జర్మన్ షెపర్డ్కి పిలుస్తున్నాడా, అలర్ట్ చేస్తున్నాడా, ఎవరు వస్తే చూడమన్నాడా, ఆ స్థితిలో ఏముంది. మనమైతే తెంగరోళం కదా చూస్తాం, మనం పిలిచావా అంటాం. మనం ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. మనం ఆ కుక్క అలా కాదు, ఎలా అంటే అటు వెళ్ళిపోద్ది, లేకపోతే ఇటు వచ్చిద్ది, లేకపోతే అటుపోద్ది. అది ఒక జర్మన్ షెపర్డ్కున్న నాలెడ్జ్ క్రైస్తవులకు లేకపోయా. ఇటు కుక్క కంటే ఘోరంగా ఉన్నాడు. అది సిటీకేసేవేందంటాం మనం. అది సిటీకి కాదురా, అలర్ట్నెస్. ఎట్లంటే ఏం అర్థమైందండి, ఎట్లంటే ఏం అర్థమైంది దానికి అర్థమవుతుంది. అది అంటే ట్రైన్డ్ చూడండి మీరు ఎలా ఉందో. ట్రైన్డ్ ఎంత హార్డ్గా ఉంది. క్రైస్తవ సంఘాల్లో కూడా ఎలాంటి ట్రైన్డే ఉండాలి. అంత దూకటమేనా, గొర్రెలం కదా మరి, దూకపోతే మాత్రం బాగోదు మరి. ప్రియమైన దేవుని పిల్లారా, చెప్తున్నాడు, నాకు బోధించు, నీ నామమునకు భయపడునట్లు హృదయమునకు ఏకదృష్టి, ఒక్కటే దృష్టి, ఏకదృష్టి కలగజేయి. ఏకదృష్టి కలవాడే ఏకాత్మ కలవాడే ఉంటాడు. ఏక తాత్పర్యంతో వాక్యాన్ని మాట్లాడతాడు. ఏక దృష్టితో బైబిల్ని మాత్రమే చూస్తాడు. ఇది చూసుకుంటూ ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటాం మనం. అంతే, అది పాస్ అవ్వదు, ఇది పాస్ అవ్వదు. ఏదైనా సరే అంతే, ఒక దాని మీద దృష్టి ఉండాలి మనకి. అది ఏకదృష్టి కలగజేయి, ఏకదృష్టి కలగజేయి, ఏకదృష్టి కలగజేయి. ఏకదృష్టి కలగజేయటం అంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే మనిషి అంటేనే చంచల దృష్టి గలవాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ఈ మనసు సత్యాన్ని అనుసరించి ఏకదృష్టిగా ఉన్నటువంటి ఈ మనసు మోషే ద్వారా యెహోషువని నాయకుడిగా చేయగలిగింది. యెహోషువ నాయకుడు ఎలా అనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు? ఇదే 1 యెహోషువ గ్రంథము 1-2 వచనాలు. యెహోవా చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును, మోషే చనిపోయిన తర్వాత కూడా మోషే పరిచారకుడుగానే కొనసాగుతున్నాడు అక్కడ. అది మోషే చనిపోయిన తర్వాత కూడా యెహోషువ మోషే పరిచారకుడుగానే జనాల్లో కొనసాగుతున్నాడు. మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతునందును కాబట్టి నువ్వు లేచి అంటే అర్థం ఏంటి? లీడర్షిప్ ఇప్పుడు తీసుకో. ఎందుకంటే యుద్ధం నీ ద్వారా జరిగించాడు. నేను ఇచ్చిన కర్ర తీసుకొని కొండసగా నిలబడ్డాడు. నీ విజయం తన విజయం అని భావించాడు. ఎప్పుడు నా విజయం అని నీ మనసులో కూడా లేదు. ఇంత చూసిన తర్వాత 6 లక్షల కాల్బలు నడిపించడంలో నీ నాయకుడు, నా సేవకుడు నిర్ణయించినటువంటి ఒక మార్గంలో నువ్వు ఉన్నావు. నిన్ను తప్ప మరొక వ్యక్తి అనుకునే ఛాన్స్ నాకు ఇవ్వకుండా పోయాడు. అంటే దేవుణ్ణి కూడా లాక్ చేశాడంటే మోషే నిజంగా వండర్ఫుల్ లైఫ్ అండి మోషేది. ఆప్షన్ తీసుకోవట్లే, ఇంకా దేవుడు ఆప్షన్ తీసుకోవట్లా. యోధా చనిపోయిన తర్వాత ఆప్షన్ తీసుకున్నారు. ఎవరిని తీసుకోవాలంటే మనకెందుకు వచ్చిన గోళ సీరియల్ వేద్దాం. కానీ ఇక్కడ దేవుడికి ఆప్షన్ ఇవ్వకుండా వచ్చేసాడు. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ కదండి. ఇప్పుడు ఆప్షన్ ఎవరు ఉన్నారా అంటే ఖచ్చితంగా దేవుడు కూడా యెహోషువనే తీసుకోవాలి. అంతే. మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి పొందిన కాబట్టి నీవు లేచి తీసుకోవాలి. ఇప్పుడు పగ్గాలు పట్టాలు. నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను దాటి నేను ఇజ్రాయేలుకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నా ఆ దేశానికి వెళ్ళండి.
వాళ్ళని తీసుకొని ఇప్పుడు నువ్వు వెళ్ళు. మోసే లేడు, మైదానం చనిపోయాడు, 30 రోజులు మీరు ఏడ్చారు. ఈ 30 రోజుల్లో కూడా ఏ రోజు కూడా నేనే యుద్ధం చేసినా, నేనే నడిపించినా, మీ అందరికి నేనే నాయకుడని 83లో ఎన్టీఆర్ గెలిచి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా కోసం లండన్ వెళ్తే నాదెండ్ల భాస్కర్ రావు వెంటనే ముఖ్యమంత్రి అయ్యాడు. 3 నెలల్లో షూటింగ్ ముగించుకోవలసిన ఎమ్మెల్యేని కొనేసాడు. మరలా నాదెండ్ల భాస్కర్ దించి మనోడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆడి కుమారుడే నాదెండ్ల మనోహర్. ఇప్పుడు ఎవరి పక్కన తెలుసా? పెట్టి తూతుంటాడే కోతిగాడు వాడి పక్కన కాడు. అది ఓట్లు కాదు కదా, ఈగలు కూడా రావాలి మీకు. అది కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా, చనిపోయి 30 రోజులు అవుతున్నా, అందరూ ప్రలాపాలు చేస్తున్నా, ఏ రోజు కూడా అందరితో పాటు ఏడ్చాడు. కానీ ఇది కావాలి అని కోరుకోవాలి. ఇట్స్ వండర్ఫుల్ అండి. అక్కడ చూశాడు దేవుడు. అయిపోయినాయా 30 దినాలు? ప్రలాప దినాలు అయిపోయినాయా? లే, నా సేవకుడైన మోసే మృతి పొందాడు. నీవు లేచి వాళ్ళని తీసుకొని యోర్దాన్ని దాటి పాలస్తీనాకు వెళ్ళిపో. మరి ఎట్లా? ఏం టెన్షన్ పడకో. నీకు ఎవరికి ఇవ్వనటువంటి ఒక మంచి అవకాశం ఇస్తున్నా. నా కారు మీద ఉంది అదే. దానికి డేరు కావాలా వద్దా? అక్కడ రాసింది వాక్యం 66 పుస్తకాలు ఎడిదిప్పినా చెప్పగలిగే స్థితి ఉండాలి. రీడి బలాకి నుంచి మొదలుపెట్టి వెనక్కరారా అంటే ఇటు పోతాడు. ఇటేముందిరా? అది రాయాలంటే ఎంత ధైర్యం, ఎంత దమ్ము కావాలి చెప్పండి మీరు. ఎవడి కారు మీద కనబడదు, ఏ కారు మీద కనబడదు. నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడు. అబ్బో వచ్చాడండి పెద్ద భక్తి పడి. అందరూ పోవట్లేదు రోడ్లు మీద, ఒక్కడే పోతాడు. ఇంకా అది చూడగా అనుకోవాలి, ఏంటిది, ఎవడిది, ఏంది అర్థం. ఆడ ఆలోచించాలా. ఎక్కడా లేనిది కోట్లలో కనబడింది వీడు బండి మీద ఉందేంటి. ఎవడైనా సరే కాస్త కూస్త వాక్యం ఉండి దాన్ని అర్థం చేసుకొని కారు కర్రమని ఆపేసి నాయన ఇది రాసేవింది నాయన అంటే చెప్పామనుకో, సరే కూర్చో లైవ్ పెడతాం 10 నిమిషాలు టైం ఉందా అంటే మాట్లాడతాం, ఈ సంగతి పాయింట్ చెప్పని చెప్తుంది. అక్కడ కూడా మాట్లాడే అంత కెపాసిటీ ఉండాలి. తగలరా? తగులుతారు. తగలరు ఎందుకు అనుకోవాలా? తగిలితే మన దగ్గర ఏముందో స్టఫ్. వాడు ఈ కాన్సెప్ట్ నాకు వాక్యం కావాలంటే మనం అప్పటికప్పుడు చెప్పగలమా లేదా? చెప్పాలి. అందుకనే ఎవరికి ఎవరి ఘనత యెహోషువకు రాయించాడు దేవుడు. 1:5 నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకి తోడయుండునట్లు నీకు నువ్వు తోడయుంటా. అడగట్లా ప్రభువా నాకు తోడయుండి, ప్రభువా నీ దండం పెడతా, ప్రభువా నీ కాలు మొక్కుతా, ప్రభువా బాంచని అంటలకరా. ఎన్నుకొన్న ఆయన ఇస్తున్న భరోసా. ఎందుకంటే అప్పటికి అతను క్వాలిఫైడ్. యెహోషువ క్వాలిఫైడ్. అక్కడ మోషే మరణించిన తర్వాత కూడా 30 రోజుల్లో అబ్జర్వ్ చేస్తే ఏ రోజు కూడా నేను నడిపిస్తా లేమంటే పోదాం అన్నా. దైవ పిలుపు రాని మనకెందుకంటే అప్పుడు దేవుడి సాక్షాత్తు ఇచ్చిన అభయం ఏంటి తెలుసా? మోషేకి తోడైనట్టుగా నేను నీకు గాయించు యుద్ధం చెలరేగో. ఏ నమ్మకం అయితే యజమానుడు కలిగి ఉన్నాడో, ఏ నమ్మకంతో అయితే యజమానుడు నీ మీద నమ్మకంతో మరణించాడో, ఆ యజమానుడికి నేనంటే ఇష్టం కనుక, నాకు అతను ఇష్టం కనుక, అతనికి నువ్వు ఇష్టం కనుక, ఆ ఇష్టమే ఈరోజు నిన్ను నాయకుడిని చేసింది. నాయకుడు నమ్మిన నాయకుడు. ఇవాళ ఎవడైనా ఇలా ఉన్నాడండి? ఈ రోజున కాపర్లకు వాక్యాలు ఉన్నాయంటే నేను నమ్మ, అస్సలు నమ్మ. బైబిల్ని ఓన్ చేసుకుంటే వచ్చే జ్ఞానం ఇది. ఏ వందలైనా నాకు వచ్చులే అంటే నా బొచ్చొచ్చు నీకు. ఈ పదం ఒక్కసారి చెబితే 1000 సార్లు చెప్పినట్టే. షాబా, వాడి భాష 100 సార్లు మరి మన షాబా. అదనమాట. కాబట్టి ఎదుగుతున్నప్పుడు ఇది కనబడుతుంటుంది. ఇవన్నీ పరీక్షించిన తర్వాతే దేవుడు ఆప్షన్ ఇస్తాడు. పరీక్షలో పాస్ అయితేనే వాక్యం పంచి అవగాహన ఇస్తాడు. లేకపోతే ఖచ్చితంగా జాన్పాల్ కూడా ఉండేవాడు మన దగ్గర. అరెకరం పొలంలో దేవుని మందిరం కడతా, దేవుని మనసు పెడతాడు. ఇలాంటివి ఇంకా ఓట్ల బొచ్చు గట్టిగా ఉంది. అమ్మగారు అంటది ఏంటండి మీకు ఇంకా నువ్వు వస్తుంది అంటది.
అందరికీ ఊసిపోయింది మీరు. మరి బాల కదా, అంతే కదా. మరి 18-19 ఇయర్స్ అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, జుట్టు గుర్తు అట్లా ఉంటుంది. దైవకృప. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక అన్నీ పరీక్షించిన తర్వాతే నాయకత్వ లక్షణాలను దేవుడు ఇస్తాడు. ఇచ్చే ముందు పరిచర్య, సంబంధంలో ఉన్నటువంటి విశిష్టత, సలహా, ఇవన్నీ దేవుడు అబ్జర్వేషన్ చేసిన తర్వాతే పాయింట్అవుట్ చేస్తాడు, లేకపోతే చేయడు. ఇప్పుడు చెప్పండి, నాయకుడు మోషే మెచ్చింది యెహోషువని మెచ్చింది దేవుడు. నాయకుడినిస్తే ఈ నాయకుడు మెచ్చి నాయకుడినిస్తే ఈ నాయకుడిని దేవుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడానికి ఈయన సెంటర్గా అయిపోయాడు. ఇంత గొప్పగా పునాది వేయగలిగాడంటే ఆలోచించండి. మోషేకి పిల్లలు లేరా? మోషేకి కొడుకులు లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. స్వార్థం లేని నాయకుడు ఆయన. ఇక్కడైతే మా అబ్బాయికి కూడా ట్రైనింగ్ పంపించాను అట్లంతే. ఏంద్ర పొట్టడను పంపించింది మా అబ్బాయికి, నా బొచ్చొచ్చు మీ వాడికి. 7 మాటలు అర్థం తెలిసే అసలు ఇంకా మీకు చెప్పట్లా. ఒక్కొక్క మాట ఈజ్ ఈక్వల్ టు మీరు మింగలేరు ఇంకా. అది ఇప్పటికీ క్రైస్తవ్యానికి 7 మాటల అర్థాలు తెలియదు. నేను స్మరణ స్ఫూర్తులతో లైన్ ఇచ్చా, అది 1.1%. ఇంకా చెప్పాను అనుకో సచ్చి ఊరుకుంటాం. అది ఒక్కొక్క మాట వెనకాతల ఎంత ఉందో మరలా దేవుని చిత్తం అయితే మరలా వచ్చే సంవత్సరం చెప్తా. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కోరుకుంటున్నది ఏదైనా సరే వాక్యములో మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది వచ్చా రాదా, అంత జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కావాలంటే ఏకదృష్టి, ఏకాత్మ, ఏకతాత్పర్యం, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇన్క్లూడ్ అయితే అప్పుడు దైవేచ్ఛ మరలా ఆయనకే. ఇవన్నీ లేకుండా నేను ఎక్కేస్తా తొక్కేస్తా పడిపోకుందంటే ఎట్ట? బోధకులకి డబల్ ఉంది, లడ్డు కావాలా నాయన? మరీ కఠినమైన తీర్పు ఉంది. ప్రసంగం ట్రాక్ తప్పితే పాయింట్అవుట్ అవుతుంది. అప్పుడు సాంబార్ సార్ బాగుండదు, వేడిగా ఉండదు. అది చెన్నై సాంబార్ బాగుండదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక వ్యక్తి ఎదిగిన విధానం, ఆ లక్షణాలు ఉనికి పుచ్చుకోవటం, ఆ తత్వం అంతా ఇంత జాగ్రత్తగా నిలబడగలిగితే ఖచ్చితంగా వాక్యం ముందుకెళ్ళింది. లేకపోతే ఇంకా ఇప్పుడు మనం వింటున్నాం వాక్యాలు అంతే. జూమ్ మీటింగ్ పెడుతుంటారు, బొచ్చన్లు దాంట్లో రసాపస. అది కొద్దివాడు మాట్లాడితే ఉండదు, కొంతమంది మాట్లాడుతుంటే పాయింటే ఉండదు. ఏంటో అసలు పాయింట్ ఉందా లేదా కింద? ప్యాంట్ వేసుకుని చెబుతున్నాం వాక్యం. పాయింట్లు ఉండవు, సారం ఉండదు, ఏమీ ఉండదు. ఆడు చెప్పినాడు అంటే ఇటు కూడా అంటాడు. అది మరి ఇది ఏందో నాకు అర్థం కావట్లా. కాబట్టి ప్రతోడు హెచ్చుకోడు అయిపోయాడండి బాబు. సువార్థికుడు ఈజ్ ఈక్వల్ టు హెచ్చుకోడు. అది ఏమి రాదు, ఎగిసేసి పడుతుంటాడు అంతే. కాలం మడతెట్టి ఒక్కసారి వాక్యం ఇస్తే గిఫ్ట్ 100 ఏళ్ళు పట్టింది. 100 సంవత్సరాలు. ఇప్పటికీ యోహాన్ గారు బాప్టిస్ట్ క్లారిటీ ఒక్కడివ్వట్లా. ఇచ్చాడండి, 5-6 ఏళ్ళు అయిపోయింది. మరి మనం కూడా ఇవ్వచ్చు కదా, ఆల్రెడీ పోస్ట్ వేసాం ఒకసారి. కానీ ఎందుకు తిరక్కపోయింది మరి ఆ రోజు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎన్నో సంగతులు ఆత్మీయ విడుదలకు ఉపయోగపడడానికి కారణమై ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రసంగంలో యెహోషువ యొక్క మనసు నీకుంటే యు బికమ్ ఏ లీడర్. లేకపోతే చెట్టు కింద ప్లేడర్, ఆమ్యామ్యా డిక్కి విక్కి. అది కాబట్టి ప్రియ క్రైస్తవ సంగమ, నాయకుడు మెచ్చిన నాయకుడు, మోషే మెచ్చిన నాయకుడు, దేవుడు మెచ్చిన నాయకుడు, లోకానికి ఇన్స్పిరేషన్ ఈ నాయకుడు. ఈ పితరుల కష్టం చూసే ఓ పౌలు కానీ,
మిగతా వారు కానీ అపోస్తులు కానీ వీళ్ళంతా కూడా ఈ కష్టానికి డ్యామేజ్ కలగకుండా వాళ్ళ జీవితంలో ఏ క్రెడిట్ పొందుకోకుండా వాళ్ళు సువార్తను బ్రతికిస్తూ మనకు మంచి వాతావరణం ఇచ్చిపోయారు. మనం ఏం చేస్తున్నాం? సంఖనాకిస్తున్నాం ఈ రోజున. అది అందుకని ఆదివారం పెట్టినా, ఇంకా ఘోరం పెట్టే కానీ టైట్లు ఇందాకే మార్చిన, ఎందుకు వచ్చిన గోకులు రావదేమని. అది కాబట్టి వాడిని వదిలేది లేదు, ఇలాంటి టిపిడి వ్యవహారాన్ని వదిలేది లేదు. కాబట్టి ఎదుగుతున్నప్పుడు ఉండవలసిన లక్షణాలు ఇవే. ఇవన్నీ నీలో ఉన్నాయా అంటే నాలో ఉన్నాయి కనుకనే ఈ స్టేజ్కి వచ్చాను నేను. అది ఓ మరీదాస్ గారిని అడగండి, ఓ స్టీఫెన్ గారిని అడగండి, మోసే గారిని అడగండి, లేకపోతే నేను ఆ ప్రాంతంలో సువార్త చేసినటువంటి ఆ ప్రాంతాలను అడగండి, నేను వాక్యం చెబితే ఓర్చుకోలేనటువంటి ఆ అమ్మగారు తయారు ఆడిని అడగండి. ఏం పేరండి ఆడి పేరు? ఏం పేరు? కరిసే కాదు, అయ్యా ఆనంద్. మేము చెబుతూ ఉన్నాడు అంతే, ఏది చేసి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళంతా సెకండ్ క్యాడర్ వ్యాపుతాయి. కాబట్టి వీళ్ళకి ఎప్పటికీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మీరైనా జాగ్రత్తగా ఆలోచించి ఇంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ముందుకు సాగితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలా చేసుకుంటూ కాపరితో సహవాసం చేసుకుంటూ అక్కర చూసుకుంటూ అవసరాలు తెచ్చుకుంటూ అద్భుతంగా కొన్ని సంవత్సరాలు సాగాను కనుకనే ఈ స్టేజ్ వచ్చేసింది. ఈ స్టేజ్ కూడా వద్దనుకుంటే సాగు చూపించాడు. మళ్ళీ చూడండి ఎవరు అది. కాబట్టి దేవుడు మెచ్చితే క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా నువ్వు క్వాలిఫైడ్ అవుతావు. అది ఆవేశపడి మా ఆమె చెప్పింది మిమ్మల్ని అయ్యగారిగా చూడాలనుకుంటున్నానండి, డైలాగ్ చూడొచ్చు కదా అయ్యగారికి, అదే వాడేది మరి. అది అది ఇది ఒకటే, మరి వాక్యలేనాడు వాడు ఒకటే. దిగంబరి అంటారు చూసినా ఆడేవాడు. దెయ్యాలు కొడితే మేము కూడా అయ్యగారు వాడు అంతే, అంట్రీడు అందంతే. తీసుకొని కొడితే డార్ ఉన్నది కూడా దిగ్గ బైబిల్ ఏమైనా ఉంది, దిగంబరుడు. అది లోకం మొత్తం చూసింది అంతే. ఓ షో అనిపించింది కాడ. దెయ్యం కొడితే బట్టలేదు, మరి అయ్యగారు కొడితే అంటే దానికి అంత కోపం వచ్చింది. మాకు పౌలు తెలుసు, సేలు తెలుసు, నువ్వు ఎవడురా లండికి అన్నది అంతే. అలాగే దాని అర్థం అదే, కోపం వచ్చింది అక్కడ. కోపం వచ్చేసి కొడితే బట్టడు పోయినంత రోడ్ మీద పోయారు అంతే. ఇంకా నన్ను చూడు సకలు చూడు, ఇంకా అప్పుడు సెల్ఫీలు లేవు, లేకపోతే ఇన్స్టాలో పెడితే వైరల్ అయిపోయింది దెబ్బకి కదా. దెయ్యానికున్న కోపం కూడా లేదు ఏంటరా, సిగ్గు సరలేని మందా, క్రైస్తవి మందా. పౌలు తెలుసు, సేలు తెలుసు, నువ్వు ఎవడవే అంతే. కొడితే బట్టలు లేవు, ఇంకా దిశమలతో ఉడికారంట, దిగంబరులే, వస్త్రహీనులు ఉంది అక్కడ బైబిల్లో. మరి అయ్యగారు కొడితే వస్త్రహీనమే కాదు, ఇంకా ఏముండదు ఇంకా. అది కాబట్టి కాపరి కొడితే ఇలా ఉంటుందని దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. కాబట్టి ప్రతి మాట, ప్రతి ప్రసంగం, ప్రతి ఆలోచన దేవుడికి ఘనత వచ్చేటట్టుగా ఎదగలిగిన రోజున ఖచ్చితంగా దేవుడు మెచ్చుతాడు. లేకపోతే బట్టలు ఓడదీసి కొట్టే రోజైతే వస్తుంది. రేపు గుండుగాడికి గట్టిగా పగులుద్ది. సెలవు తీసుకుందాం, ప్రార్థించుకుందాం.